స్వయంగా అక్కడ చూసిరు కదా, అవన్నీ చూసినప్పుడు మీ మదిలో ఏం మెదిలిందన్న? దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు వచ్చిందా. జంతర్ మంతర్ వెళ్ళిరు, వెళ్ళడానికి ముఖ్య కారణం ఏందన్న? అసలు ధర్మేంద్ర ప్రధాన్ అనేట ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పేర్లోనే ఉంది ధర్మం. ఆయన చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ అధర్మంగా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గూండాలు, యాంటీ నేషనలిస్టులు అనేది బీజేపీ కావచ్చు, బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్లో పూర్తిగా ప్రచారం జరుగుతుంది. దేశాన్ని విధ్వంసంలోకి నెట్టేయడమే బీజేపీ చేస్తున్నటువంటి కార్యకలాపం. అప్పు చేసిపోయేంత అవసరం ఏమొచ్చింది సుఖరావు నరసన్నకు? పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు నువ్వు మనిషే కాదన్నటువంటి పార్టీలలో పోయి జెండాలు కండువాలు కప్పుకొని తిరిగిన కొడుకులు ఏ చెప్తాను కొట్టాలేమో. నా జిల్లా నల్లాగుండా, నా తల్లి సల్లాగుండా ఆట కింద కామెంట్లు చూసిరా అన్న? ముఖం అని చెప్పేసి అన్నప్పుడు ఒక వ్యక్తి పైన డిబేట్ లో చెప్తూ దాడి చేసిండు. పోలీసులు అనేటువంటి రక్షక భటులు రాజ్యాన్ని రక్షించే విధంగా రక్తపాతం సృష్టిస్తారా? హనుమంతుని మాల ఎందుకు వేసిరు అంటే ఒక మాట చెప్పారు, మళ్ళీ చెప్తారా మాట? నీ మందిరంలోనే చోరీ జరిగింది, మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు, రేపు మమ్మల్ని ఎట్లా చూస్తారు? ఈ పైశాచిక పాలన నుండి మమ్మల్ని ఎట్లా కాపాడుతారు? సుఖరాం నరసన్న ఎందుకోసం పాటలు పాడుతున్నంటే ఏం చెప్తారు? యూట్యూబ్ ఎంతకాలం బీజేపీ వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? లేరావో యువజనుడా లేరా, లేసి రారాబో బుడుకునెత్తురోడా. తిన్మర్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు, బీసీల రాజ్యం తీసుకొస్తాం. మారోజు వీరన్న దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు, నువ్వు అదే దొరలకు ప్రచారాలు చేసినావు. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలా ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే లంగలకు లాగులు దడిచేదే. నా దేశంలో రక్తం చిందొద్దనుకుంటున్నా, నా దేశంలో అవినీతి జరగొద్దనుకుంటున్నా. ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలు ఉన్నదంది. నమస్తే. దేశవ్యాప్తంగా కూడా జంతర్ మంతర్ వైపే అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. యువత ఎట్లా ఉండాలి, పోరాటాలు ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు అనేదానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు యాంటీ నేషనలిస్ట్ అనుకుంటూ, మరోవైపు వీళ్ళే అసలైన దేశభక్తులు అంటూ రెండు వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న మొన్ననే జంతర్ మంతర్ పోయి వాళ్ళకు సంఘీభావం తెలిపి మళ్ళీ తెలంగాణకు వచ్చినటువంటి సుఖరాం నరసన్న మనతో పాటు ఉన్నాను, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, జంతర్ మంతర్ వెళ్ళిరు, వెళ్ళడానికి ముఖ్య కారణం ఏందన్న? అసలు దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు, దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలలో భాగంగా పేపర్ లీకేజ్, నీట్ ఎగ్జామ్ ఏదైతుందో పేపర్ లీకేజ్, దానిపైన అంగర్ స్ట్రైక్ మద్దతుగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను పోయినా. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు అనిపించలే అక్కడ. కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళినటువంటి సందర్భాలు, దాని తర్వాత ఒక తెలంగాణ వాదిగా కావచ్చు, తెలుగు వాదిగా కావచ్చు, మీరు అక్కడికి వెళ్ళిరు. అక్కడ ఏం చూసిరన్నా మీరు గ్రహించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమంటే ఏం చెప్తారు? బీజేపీ యొక్క పైశాచిక పాలన పైన మరో కొత్త యుద్ధం నిర్మాణం చేస్తున్నట్టుగా అనిపించింది అక్కడ. ఎందుకనంటే సౌత్ నార్త్ అనేటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో, ద సేమ్ టైం మళ్ళీ స్వతంత్ర పోరాటం అవసరం ఉండే దిశగా ఆ ఢిల్లీ జంతర్ మంతర్ ఉన్నది. ఎందుకు ఈ మాటనంటే 23 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే చదువుల మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ చేస్తే 20 మంది పిల్లలు చనిపోతే ఆ ధర్మేంద్ర ప్రధాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి అంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గారు కావచ్చు, ప్రపంచం అంతా చూస్తుంటే ఒక మనిషి సావాంశులకు వెళ్ళిపోతున్నాడు దినదినం క్షణం క్షణం. అలాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలకు నిరసన తెలిపే అటువంటి హక్కు ఉంటుంది రాజ్యంలో. ప్రభుత్వాలు దాని గురించి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వదిలేసి ప్రజలు అంటే ఆయనని అక్రమంగా లిఫ్ట్ చేయడం, వాళ్ళు ఏంది శాంతియుతంగా చేస్తారు. చేసేటువంటి దీక్ష కూడా గాంధీ మార్గంలో శాంతియుతంగా చాలా నిమ్మలంగా ఎవరిని కూడా శాంతి భద్రతలకు ఎక్కడ కూడా భంగం జరగకుండా నీట్గా చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అని అంటే, లేకపోతే ఏం తెలియని అనామకులు కాదు, లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మొత్తం చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గూండాలు, యాంటీ నేషనలిస్టులు అనేది బీజేపీ కావచ్చు, బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్లో పూర్తిగా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు గూండాలు కావచ్చు, లేకపోతే యాంటీ నేషనలిస్టులు కావచ్చు, అట్లా అనుకుంటే మరి దేశాన్ని రక్షించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దానికి కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకనంటే నీ లాఠీ నా నెత్తి మీద పడ్డ తర్వాత, నా నెత్తి నుండి గారేటువంటి నెత్తురు ఏదైతే ఈ నేల మీద పడ్డ తర్వాత మీది రాజ్యమా లేకపోతే రక్త భోజనం తినేటువంటి పైశాచికత్వమా? దాన్ని ఎట్లా చూడాలి చెప్పాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకే ఉన్నది. నిజంగానే మీకు విద్యార్థులు దేశద్రోగులు కనపడతారా? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరుల ప్రాణాలని ప్రజలంతా చూస్తుంటే ఢిల్లీ జంతర్ మంతర్ మొత్తం రక్త సముద్రం చేశారు కదా.
దీని పాలన ఎట్లా అనాలి? రక్తం కూడా తింటుంది రాజ్యం, రక్తం కూడా. ఒకవేళ హిట్లర్ అనేట్టు ఆయన బతికుంటే కూడా సిగ్గుపడి తల దించుకొని ఆయన మీద ఆయన ఊహించుకును. ఎందుకు అని అంటే మరి నాకంటే పైశాచికతకం ఉన్నోళ్ళు పుట్టిరు కారా నాయన ఈ భూమి మీద అని చెప్పి ఆయనకైనా సిగ్గుపడు. ఎందుకనంటే మనం నయవంచనంగా ఏం చేస్తాం, హిట్లర్ని మైండ్లోకి తెచ్చుకుంటాం. అవునా కదా? హిట్లర్ ముఖ చిత్రం మన ముంగర కనబడుతుంటుంది, కానీ హిట్లర్ లాంటి ముఖ చిత్రాన్ని కూడా బ్లర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా మూడు కనపడే స్థితిగా కొనసాగుతుంది. కానీ నేనేం బనికిరానుగా ఇలా కానీ కూడా సిగ్గుతో తలదించుకుని ఆయన అలాంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇంకోటి బీజేపీ ఏమంటారు, బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, బీజేపీకి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు తీసుకొని ఛానల్ పెట్టి కొంతమంది మాట్లాడుతూ కావచ్చు. నేనేమంటాను అంటే మీరు వాస్తవాన్ని చెప్పుర్రి, మీరు బతకలేకనే అలా కాడ ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుసు. నేనేమంటున్నా అంటే మీరు బతకలేక భాగవతం ఆడుతారు కాబట్టి ఆ భాగవతాన్ని అన్న ప్రజలకు ఎక్కరొచ్చే విధంగా చెప్పండి. ఫేక్ వార్తలు తీసుకొచ్చి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా గుండాలు ఎవరు అక్కడ దేశంలో జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల మధ్యన సహజమైనటువంటి బీజేపీ కార్యకర్తలు అనాలన్నా, మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనాలన్నా, లేకపోతే ఈ దేశంలో నిజం మాట్లాడేటువంటి వాళ్ళని దండించేటువంటి దుండగులు అనాలన్నా, ఏందనేది మనం ఆ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. అవునా కదా? పోలీసులు అనేటోళ్ళు రక్షక భటులు రాజ్యాన్ని రక్షించే విధంగా ఉండాలి. రక్తపాతం సృష్టిస్తారా? శాంతి భద్రతల్ని కాపాడాలి, రక్తం చెందిస్తారా? ఇది ఎక్కడ రాజ్యం? చెప్పుకోవడానికి చాలా ఏమంటారు బాధాకరం. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే సిగ్గే అవుతుంది భయ్య. అంటే అక్కడ మొత్తం దృశ్యాలు చూసినప్పుడు అన్న ఒక దారుణమైన పరిస్థితి, అంటే వీడియోలు చూస్తూ ఉంటే ఒక దారుణమైన పరిస్థితి నెలకొంటా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధపడి భయపడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. స్వయంగా అక్కడ చూసిరు కదా, అవన్నీ చూసినప్పుడు మీ మదిలో ఏం మెదిలిందన్న? అంటే ఏముండదు, రేపు నోరు తెరిచి మాట్లాడలేము, ప్రశ్నించలేము. ఎందుకంటే ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో నువ్వు మానవతావాది అవుతావు. మానవతావాదివి ఆర్ఎస్ఎస్ బీజేపీకి నచ్చడు. ఒక ఏమంటారు, సమాజం అంతా బాగుండాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో ఆర్ఎస్ఎస్ బీజేపీకి నచ్చరు. ప్రజలంతా సమానమని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి నచ్చరు. ఏది ఏమైనప్పటికీ ఈ సమాజం అంతరాలు లేనటువంటి సమాజంగా నిర్మాణం కావాలి కదా, ప్రజలంతా సమానంగా జీవించాలని మాట్లాడేటోళ్ళకు వాళ్ళు దేశ విద్రోహులకు కనపడతారు, ఏమంటారు అర్బన్ నక్సలైట్లకు కనపడతారు, తీవ్రవాదులకు కనపడతారు, అనేక రకాల రూపాలలో కనపడతారు. ఆ ముద్రలు వేసేసి వాళ్ళని ఎంతకు ఏం చేద్దామైనా వీళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు అనే సినిమా క్లియర్ కనపడదాడ. ఎందుకనంటే నేను ఇడికెళ్ళి ఓ సుఖరామ నడిసేకు ఢిల్లీ జంతర్ మంతర్కు అప్పు చేసుకుని పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. 145 కోట్ల జనాభా ఉంది, నాకు ఒక్కరికి వచ్చిన నొప్పి ఏంది? ఇక్కడ విషయం ఏంటంటే నేను ఈ దేశాన్ని, నేను పుట్టినటువంటి నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశంలో రక్తం చిందొద్దు అనుకుంటున్నా, నా దేశంలో అవినీతి జరగొద్దు అనుకుంటున్నా, నా దేశంలో ఇప్పటికీ పురుగులు పెట్టినటువంటి కంట్రోల్ బియ్యాన్ని వంచుతారు కదా, నా దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ బియ్యం వంచేటువంటి ధోరణి ఎన్నడు పోతుంది, ఎవరికాడు ఎప్పుడు తింటాడు, ఎప్పుడు స్వేచ్ఛగా బతుకుతాడు అనేటువంటి బాధతోనే, ఆ బాధలో భాగంగా 23 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని బజార్లో పెట్టి, బట్టలిప్పి బజార్లో పెట్టి ఊరేగిస్తున్నటువంటి అధర్మ ప్రదేశాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి అండర్ స్ట్రైక్ చేసినటువంటి సోనమ్ వాంగ్చుక్ గారు, ప్రకృతి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతుగా అక్కడ దాకా వెళ్ళి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ నువ్వు చూడలే, నేను చూడలే, అక్కడ ఉన్నటువంటి మోడీ చూడలే, అమిత్ షా చూడలే, చూసి ఎవరన్నా. కానీ నేను సోనమ్ వాంగ్చుక్ రూపంలో మరొక భగత్ సింగ్ని చూస్తాను ఈనాడికి. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకనంటే ఆయన ఏమంటారు, ఆయన ఏమంటారు, లేకపోతే చైనాతో పొత్తు పెట్టుకున్నాడు, లేకపోతే పాకిస్తాన్తో పెట్టుకున్నాడు, పేది పెట్టుకున్నా, ఎవరు ఏ పొత్తులు పెట్టుకున్నా, ఎవరు దొంగలైనా, నేనైనా నువ్వైనా, దొంగలు ఎవరైనా ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దాన్ని మీరు ఏమనుకుంటే ఎలాంటి పరీక్షలు అంటే అలాంటి పరీక్షలు మీరు చేయొచ్చు, చట్టం మీ చేతులు ఉంది. అవి వెళ్ళ లోపాయ ఒప్పందాలు కనుక ఎవరికున్నా మీరు బయట పెట్టచ్చు కదా, మీరే బయట పెట్టచ్చు. మీరు ఉత్త వార్తలు చెప్పడం ఏంది, ఇది సిగ్గుచేటు కదా. ఈ రాజ్యం కుట్రలపైన ఏమన్నా పాట అనుకురా? నేను అందుకేమంటాను అంటే రాజ్యం కుట్రలైన విషయాన్ని మనం ఒక భాగంలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు తెగింపు ఉంటుంది బాగా. ఆ తెగింపు అంత ఎక్కడ పోయింది? దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు వచ్చిందా, దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు వచ్చిందా, మతోన్మాద ఉన్మాదుల విధ్వంసాన్ని చూస్తలేరా, వీరయోధుల నెత్తుటి మరకల చరిత చదవలేదా, స్వతంత్ర యుద్ధం భగత్ సింగ్ ముద్దాడిన ఉరితాడు,
యువతకు తెగింపు పాఠం నేర్పితే ఎట్లా వరిసినారు, సమరాలు చేసే తూటాల వర్షమై సుభాష్ చంద్రబోసు దేశ రక్షణకు మిలిటరీ ప్రజలకు సెంట్రీ చేసినాడు. మతమే మారణ హోమం పెడితే హారతి పడదామా, ఈ దేశంలో ఉన్నటువంటి యువత సచ్చిన శవాల తీరు మనము సమాధి అయిదామా. దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు దచ్చిందా. తెల్ల దొరలపై తెగువత నడిచిన అల్లూరి గారు, గుండె జారని దండి గుండె కొట్లాడిన మునగాడు, దైవ దర్శనం దండుగ ఖర్చని తేల్చిన పెరియారు, పొర్లు దండము పెట్టే యువత ఎన్నడు మారుతారు. మన దేశం మట్టిని ఎవడు ముట్టినా తిరుగుబాటే గదరా, మన దేశం మట్టిని ఎవడు ముట్టినా తిరుగుబాటే గదరా. మరి మిమ్ముల మీరు మరిచిపోయి బానిసలై బతుకుతారా, దేశం నాశనమైపోతున్నది కనబడతా లేదా, నరనరాన మన యువతరానికి నెత్తురు దచ్చిందా. ఇక్కడ ఉన్నటువంటి యువత రిలీజ్ కావాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు సుఖరాం నరసేనుడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా రియలైజ్ కావాలి. ఎందుకు అంటే ఎంతమంది సుఖరాం నరసేనులు చచ్చిపోవాలి, ఎంతమంది నాగేశ్వరులు ఈ మైకులు పట్టుకొని చచ్చిపోవాలి, ఎంతమంది కేవీఆర్లు అరెస్టులు కావాలి, ఇట్లా ఎంతమంది మీద ఎవరు తప్పు ట్రోల్స్ చేయాలి. ప్రజలు కూడా రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. 23 లక్షల మంది విద్యార్థులు అంటే ఏంటది, దానికి బాధ్యత ఎవరు వహించాలి? దేశ ప్రభుత్వం కదా. ఆ దేశ ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు శాంతియుతంగా గాంధీ మార్గంలో చేస్తున్నటువంటి దీక్షని దేనికి భగ్నం చేసిరు, ఎవరికి భయపడుతుర్రు? ఇలా సోనం వాంగ్చుకుని ఎత్తుకపోయారు అంటే ఆయన ఒక వ్యక్తిని కాదు ఎత్తుకపోయింది, ప్రజాస్వామ్యాన్ని ఎత్తుకపోయినట్టు, స్వేచ్ఛను ఎత్తుకపోయినట్టు, పరదలు అడ్డం కట్టి మరీ ఎత్తుకపోయినట్టు, స్వేచ్ఛను ఎత్తుకపోయినట్టు. చనిపోతాడని ఆయన కూడా తెలుసు, ఆయన కూడా దేనికోసం చేస్తుండు. ఈ దేశంలో ఉన్నటువంటి తనువు సెగలు బట్టి బతుకుతున్న, ఎన్నడో నాడు చేస్తామని చెప్పి తనువు సెగలు బట్టి బతుకుతున్నటువంటి యువతను అందరిని అంటున్నాను నేను ఈ మాట క్లియర్, చాలా బాధతో అంటున్నా. ఎందుకు అని అంటే మనం తిరుగుబాటు చేయలేనికి తిండే శత్రువు అనేటువంటి సామెత ఎట్లయితే ఉన్నదో, ద సేమ్ టైం మనం మాట్లాడలేనప్పుడు సమస్య రేపు నీ ఇంటికి కూడా వస్తుంది. కాబట్టి మనం రియలైజ్ కావాలి ఖచ్చితంగా. ఎందుకు భగత్ సింగ్ను మర్చిపోయినాం, ఎందుకు సుభాష్ చంద్రుడు మర్చిపోయినాం, ఎందుకు మనం అల్లూరి సీతారామరాజును మర్చిపోయినాం, ఎందుకు పెరియార్ని మర్చిపోయినాం, ఎందుకు అంబేద్కర్ని మర్చిపోయినాం, ఎందుకు మనం జ్యోతిరావు పూలేని మర్చిపోయినాం? ఏం చేస్తున్నాం అసలు? నిజంగా వాళ్ళే ఉన్న ఇప్పుడు పోరాటం చేసే వాళ్ళని కూడా దేశద్రోహులు అంటున్నాను. వందకొంది అంటారు అదన్న, వందకొంద. నేను నెక్స్ట్ పాట చేస్తున్నా, స్వతంత్ర యోధులారా మళ్ళీ ఉడతారా, సచ్చిన మా తనువులలో సత్తువ నింపుతారా అని పాట చేస్తా. అంటే ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఎవరు మాట్లాడినా దేశద్రోహులే అవుతారు. ఇక్కడ భగత్ సింగ్ ఉంటే నిలువు నిస్తారంగా అదే జంతర్ మంతర్లో ఈయన దేశద్రోహాన్ని ముద్ర ఖచ్చితంగా ఎదురు. అట్లా ఉన్నది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు వాస్తవానికి ధర్మేంద్ర ప్రధాన్ అనేట ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పేర్లోనే ఉంది ధర్మం. ఆయన వ్యాగరించేటువంటి పదవి కావచ్చు, ఆయన అనుభవిస్తున్నటువంటి జీతం కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ అధర్మంగానే ఉన్నాయి. ధర్మం పేరు చెప్పి ధర్మాన్ని నిలువు నిస్తారంగా దహనం చేయడమే బీజేపీ పెట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా కదా. ఇప్పుడు ఎందుకనంటే మాట్లాడినంత మాత్రాన నగేష్ ఎట్లా దేశద్రోహి అవుతాడు? మాట్లాడొద్దా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటే వ్యతిరేకం అంటే ఏంటిది? ఉన్న వాస్తవాన్ని అడగొద్దు, ప్రశ్నించి అద్దు, ఉన్న వాస్తవాన్ని అడగొద్దు. అడిగితే విమర్శ అవుతుంది. ఒకవేళ అడిగితే విమర్శ అయితే నిజంగానే విమర్శిస్తాం పో, అడిగితే తిరుగుబాటు అయితే అడుగుతాం పో. నువ్వు ఏమన్నా పెట్టుకో, ఏం చేస్తాం? ఇప్పుడు దేశం కోసం ఇప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే మనం ఇంత స్వేచ్ఛగడలేము. మన వెనుక ఉన్నటువంటి వాళ్ళ త్యాగాలు లేకుండా ఇక్కడ నగేష్ కావచ్చు, రామ్ నరసయ్య కావచ్చు, మన మిత్రులు కావచ్చు, ఇలా ఎవ్వరం కూడా ఇక్కడ లేం. నా వెనక తరపుల్లో ఎవరిదో వాళ్ళ యొక్క వాళ్ళ త్యాగాలు నా నెత్తి మీద ప్రభావం పడ్డాయి కాబట్టి నిలబడగలిగినాం. అది మీరైనా నేనైనా ఎవరైనా ఎవరి జీవితంలో వాళ్ళకు ముందు ఉన్నటువంటి తరాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావ కోణంలో మనం నడిచిపోతుంటాం. కాబట్టి నేనేమంటున్నానంటే భగత్ సింగ్ని మనం ఎట్లా మర్చిపోయినాం? 26 ఏళ్లకే ఉరితంగాన్ని ముద్దాడిండు. ఇవాళ ప్రొఫెసర్లు అయ్యి వయసు మళ్ళీ నెత్తి మీద ఇంటికాయలు ఊసిపోయి నడవలేని పరిస్థితులు ఉండి అరే నాలుగు కాళ్ళ కుర్చీ మీద కూర్చొని మాట్లాడుతుంది కూడా చేతగాని పరిస్థితులకు వచ్చేసారు. మీకున్న అనుభవాన్ని మాకు చెప్పుర్రి, ప్రజాస్వామ్యం ఎట్లా నాశనం అవుతుందో మాకు చెప్పుర్రి. మేము వింటాం కదా, మేము మాట్లాడతాం కదా. ఎంతమందిని చంపుతారు? ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా, బీజేపీ అనేది కాదు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో రక్తపాతమే ఉన్నది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడైనా చూసుకోరు, రక్తపాతమే ఉన్నది. నేనేమంటున్నంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఓవరాల్గా సమాజం కావచ్చు,
వీళ్ళు మార్పు చెందినప్పుడు మాత్రమే. ఇంకొక మాట ఏంటంటే భయ్యా, ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే కదా, ప్రజలు రియలైజ్ అయితేనే ఇంకో ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీరు ఒక మాట అడుగుతుండొచ్చు. నేనేమంటున్నానంటే దానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అది మనం వార్తలు రాసుకోవడం, మీలాంటి వాళ్ళు హెడ్డింగ్ పెట్టుకోవడం కోసం మాత్రమే పనికి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది? ఇవాళ నిన్ను ఉబ్బిచ్చో డబ్బిచ్చో ఏదో రకంగా మన జెండా ఎగరేసుకుంటాడు. ఉబ్బిస్తాడా డబ్బిస్తాడా అది ఏం చేస్తాడు అనేది సెకండరీ. అది ఏది కూడా తెర మీద కనబడదు. కానీ ఇక్కడ జరిగేది ప్రజాస్వామ్యం ఎన్నిక అని అంటారు. ప్రజాస్వామిక ఎన్నికైనప్పుడు కోటాను కోట్ల రూపాయలు నైట్ ఇక్కడ పోతున్నాయి, యాడికి పోతున్నాయి, ఎవరి చేతులు మారుతున్నాయి, కోట్లాది మందికి ఎట్లా పంచుతుర్రు? రేపు పంచవలసిన అవసరం కూడా లేదు. ఈ యువత కూడా ఆలోచించాల్సిన టైంలో, అంటే ఓటు చైతన్యము, ఓట్లప్పుడే మౌనంగా ఉంటారు, అన్యాయాలు జరిగినప్పుడు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళకి ఏం సూచన ఇస్తారు? నేనేమంటున్నానంటే యువత పార్టీలను కాదు నమ్మేది, దేశాన్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటిది? దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని మాట్లాడతాం కదా. నేనేమంటున్నానంటే మనం దేశాన్ని ప్రేమించాలి. ఇప్పుడు నాకు ఎంత ప్రేమ ఉంటే నేను ఢిల్లీ దాకపోతా? అప్పు చేసుకొని మరి నేను ఢిల్లీ దాకపోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఈ దేశం అంటే ప్రేమ, ఈ మట్టి అంటే ప్రేమ. ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 100 జన్మలు ఉంటే కూడా ఏ జన్మ లేదు. ఓలా ఉంచే కూడా ఆశ ఉంది, చిన్న ఆశ. ఓలా ఉంచే మాత్రం ఈ దేశంలో పుట్టాలని నాకు. ఎందుకు? నా మట్టి మీద నాకు అంత మమకారం ఉంది, అంత ప్రేమ ఉన్నది. మీకెందుకు లేదు? ఈ మట్టిని దోస్తూ ఉన్నారు. మరి ఈ దేశాన్ని నాశనం పట్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హిందుత్వం పేరు మీద అనేక అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే హిందువులుగా ఉన్న వాళ్ళే నష్టపోతూ ఉన్నారు. దానివల్ల కూడా గతంలో మీరు కూడా మాలేసి అనేక ప్రయత్నాలు చేసిరు సమాజానికి చెప్పే. హనుమంతుడు మాల ఎందుకు వేసిరు అంటే ఒక మాట చెప్పారు, మళ్ళీ చెప్తారు ఆ మాట ఏంటన్నా? హనుమంతుడు మా ఆదివాసి అని చెప్పారు. వందకుందా? అదే స్టాండ్ మీద ఉన్నారా? 100 కొంది ఉంటా, ఎందుకుంటాను? నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు కూడా రాముడిని అడుగుతున్నా. మళ్ళా మీరు గుర్తు చేసి కాబట్టి చెప్తున్నా. మళ్ళా నేను రాముడిని ఏమడుగుతున్నా? అయోధ్యలో ఉన్నటువంటి రాముడిని, నాయన నీ మందిరంలోనే చోరీ జరిగింది కదా, నీ మందిరంలోనే చోరీ జరిగింది, మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు, రేపు మమ్మల్ని ఎట్లా చూస్తారు? ఈ పైశాచిక పాలన నుండి మమ్మల్ని ఎట్లా కాపాడుతారు? అంజన్న స్వామి నన్న తోలు మా కాడికని అడుగుతా. కానీ అదే అంజన్న స్వామిని మొన్న ఈ మధ్య కాలంలో ర్యాలీలో, బీజేపీ ర్యాలీలో చిందులు వేపిస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేపిస్తూ ఉన్నారు, అడిగిన వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారన్న అంజన్న వేషధారణలో చిందులు వేయడం, బీజేపీ జెండా పట్టడాన్ని? ఆంజనేయ స్వామిని పూజించే భక్తులందరికీ చెప్తున్నాను నేను ఈ మాట. ఆంజనేయ స్వామి ఆదివాసి అనేటువంటి మాట తెలుసు కాబట్టికనే రోడ్ల మీద చిందులు వేపించారు. రాముడు వేపిస్తారా? మరి వేపిస్తారా? వేపారు. రాముడు స్వయాన రాముడు వచ్చి మోడీ భుజం మీద నిద్రపోతాడు. అవునా? రేపు ఏమంటారు, రాముని ఫేస్లో మోడీ ముఖాన్ని పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు భయ్య. ముఖం అనే పదం అంటా ఉన్నారా? ముఖం అంటే ఏమైతే? ముఖాన్ని ముఖం అనకపోతే ఏమంటారు? మన నాయన చదువుకోలే. ముఖం అని చెప్పేసి అన్నప్పుడు ఒక వ్యక్తి పైన డిబేట్లో చెప్తూ దాడి చేసిండు. ఇప్పుడు చర్చ చేసే సత్తా లేనోడే దాడికి దిగుతాడు. నాకు చాలా క్లారిటీ ఉంది. ఓపెన్ మొగానపోతే దీన్ని ఏమైనా మరి నేను అందులో భూత్ పదం ఏం కనిపించిందో ఇంకా కూడా చాలా మందికి అర్థమైంది. నేను ఇప్పటికి మళ్ళీ అడుగుతున్నాను, నేను దీన్ని ఏమనాలే? నా మొహం అనపోతే ఏమని అంటారు? ముఖాన్ని ముఖమే అంటారు. మరి ఇంకేదైనా పదం ఉందంటే మరి నాకు తెలియదు అది. ఎందుకు అని అంటే, ఒకవేళ నాకు తెలిసి ఉండాలంటే కూడా నేను గుళ్ళేగోలే, నన్ను రానియలే. మేము ఊరవతలు ఎన్నో దూరంగా ఉంచారు కదా మమ్మల్ని. మేము మనుషులమే కదా తెలుసు ఇప్పటికీ చాలా మందికి. మాకు దేవుడే లేరురా నాయన అని చెప్పి అదే బ్రాహ్మణ శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు గుళ్ళకి రావద్దని వాళ్ళ శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు అంటారని అతిశూద్రులు రా నాయన అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే, మరి మొహాన్ని మొహం అంటారా అని ఎరక నాకైతే. మరి దాన్ని ఇంకేదైనా భాషలు అంటారా అంటే ఆ గ్రాంధికం నాకు రాదు. చదివే చక్కగా రాదంటే గ్రాంధికం ఏడొస్తుంది? సగటు మనిషి నాగేశం ప్రేమించడం వస్తుంది నాకు. అవునా? ఒకవేళ నాగేశం మొక్కే దేవుణ్ణి నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని నేనా? ఓకే, నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని నేనా? అది నీ ప్రియారిటీ కదా. నీ ఐడియాలజీ ఎట్లుంటే నువ్వు అట్లుంటావు. ఎవరి ఐడియాలజీ అంది. కాకపోతే నా వల్ల నీకు భంగం కలగద్దు, నీ వల్ల నాకు భంగం కలగద్దు, అయిపోతుంది. దేశం స్వేచ్ఛ ఉంటుంది కదా. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ టైంపాస్ పరిపాలన చేసుకుంటా దేశాన్ని విధ్వంసంలోకి నెట్టేయడమే బీజేపీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు. ఓకే, తెలంగాణలో పరిస్థితులు కూడా, అంటే యువత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటు ఉద్యోగాలు వేస్తామన్నటువంటి ప్రభుత్వం, గతంలో మోసం చేసినటువంటి గత ప్రభుత్వం, రెండు కూడా వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నా? తెలంగాణ యువతకు ఏం చెప్పదలుచుకోరు? ఢిల్లీ దాకా వెళ్ళిరు,
అక్కడ చూసిర్రు, ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ యువత ఏం నేర్చుకోవాలి? లేరావో యువజనుడా లేరా, లేసి రారావో బుడుకునెత్తురోడా. లేరావో యువజనుడా లేరా, లేసి రారావో బుడుకునెత్తురోడా. చోరుదారు గురికెటోడ జబర్దస్తుగున్నోడా, నిన్నటికి రేపటికి వారధిగా నిలిచెటోడా. తలుసుకుంటే ఏదైనా చెయ్యగలిగే మొనగాడ. లేరావో యువజనుడా లేరా, లేసి రారావో బుడుకునెత్తురోడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలయాపన బంద్ చేయాలి యువత. తెలంగాణలో ఉన్నటువంటి యువత ఏదో ఒక వర్క్లు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఏ వర్క్ లేనప్పుడే సోమరిపోతుగా మారి మత్తుకు అలవాటు కావడం, లేకపోతే ఇంకా రకరకాల ఏమంటారు అలవాట్లు వచ్చేస్తాయి మనిషికి. ఆ అలవాట్లు నీ బాడీలో పూర్తిగా నిండిపోయిన తర్వాత మనిషి ఫెయిల్ అయిపోతాడు. అని మెదడు పనిచేయడం బంద్ చేస్తుంది. ఇంకేం చేస్తాడు? ఏం చేయలేడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ప్రభుత్వాలు కూడా అందరికి పని కల్పించాలంటే కుదరదు భయ్యా, కుదరదు. ఎందుకు కుదరదు? ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ నడవాలంటే ఇక్కడ పని లేని వాళ్ళు ఉండాలి, పెట్టుబడిదారు వ్యవస్థ నడవాలంటే ఇక్కడ పని లేని వాళ్ళు ఉండాలి, అవునా కదా? కాబట్టి ఏంటంటే ఆ కార్పొరేట్ వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని జాప్యం చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీ లైఫ్లో మీరు మీ కన్నులకు భారమయ్యేటువంటి బతకొద్దు, కన్నులకు భారమయ్యే బతకనే బతకొద్దు. నిరుద్యోగం అనేది ఈ దేశం ఉన్నంతకాలం ఉంటుంది, నిరుద్యోగం పోదు. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ నశించినప్పుడు మాత్రమే ఈ దేశంలో నిరుద్యోగం పోతుంది, అప్పటిదాకా పోదు. కానీ అనేక సంవత్సరాలుగా ఉద్యోగం సాధించాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అనే అనేక కళలతో బతున్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా క్లియర్గా, ఇప్పుడు నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ ఉంది కదా. బీజేపీ లాంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత నీకు ఉద్యోగం అనేది సప్పుడు అది బంద్ చేయాలి. రెండోటి ఉద్యోగం చేస్తుర్రు. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎన్ని ఫోర్సులు ఉన్నాయో పోలీసు వాళ్ళకి సంబంధించి, పబ్లిక్లా రాజ్యం దగ్గర ఎన్ని ఫోర్సులు ఉన్నాయి అన్ని ఫోర్సులు వచ్చినాయి. వాళ్ళు ఉద్యోగం చేస్తారా ఊడిగం చేస్తారా? మీ స్టైల్లో చెప్పరు ఒక మాట. నికర్స్ అయిన జర్నలిస్ట్గా ప్రజల కోసం మీరు ఏం చెప్పగలుగుతారా మాట చెప్పాలంటే? వాళ్ళు ఉద్యోగం చేస్తారా ఊడిగం చేస్తారా? రాజ్యం చెప్తే ఒక మనిషి శిరస్సును నిలువు నిస్తారంగా పలగొడుతున్నావు అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టు ఎట్లా? నీకంటే బాధ్యత లేదా? కొట్టమంటే కొడుతూనే ఉంటావా? ఏందా ఇది? నాకు అర్థం కాదు. ఎందుకు పనికిమాలిన ఉద్యోగం? దేనికి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి సోర్సును నిర్మాణం చేసుకో. ఇప్పుడు నాగేష్ ఉన్నాడు, నాగేష్ మంచిగానే చదువుకున్నాడు, ఇలా జర్నలిజంలోకి వచ్చిండు. ఇది నీ గవర్నమెంట్ జాబ్ ఏం కాదు, గవర్నమెంట్ జాబ్ ఏం కాదు. నువ్వు బతుకుతూ సమాజంలో ఎంతో కొంత నా పాత్ర ఉండాలనుకున్నావు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినావు. ద సేమ్ టైం ప్రతి మనిషికి ఏదో ఒక పాత్ర ఉంటుంది సమాజంలో. అది అర్థం కాకనే మనిషి సోమరపోతుగా చచ్చిపోతాడు. కాబట్టి అదేందో వెతకమని చెప్తున్నాను నేను ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు. అదేందో వెతకమంటున్నా. లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోనే లేవు అనుకున్నప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పురు సమాజానికి. ఏం చెప్పకూరు, మీ ఇంటిలోకే చెప్పురు. యువత ఎవరికి వాళ్ళు మీ ఇంటిలోకే చెప్పురు దేశంలో ఏం జరుగుతుంది. మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు జెండాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, వెనకటి జమానా లెక్క నక్సలైట్ల లెక్క తుపాకులు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో పోయి నాయనా గిది పరిస్థితి, అమ్మాకి ఇది పరిస్థితి, అక్కకి ఇది పరిస్థితి, చెల్లెకి ఇది పరిస్థితి, వాళ్ళ మీ భార్య ఉంటే అమ్మాకి ఇది పరిస్థితి, నీ పిల్లలు ఉంటే ఇది పరిస్థితి చెప్పురి. ఆటోమేటిక్ మారిపోతుంది. మీరేం యుద్ధాలు ఏం చేయకురి, నిజం చెప్పురి. నిజం చెప్పిన చోట నీ ఇంట్లో చెప్తే కూడా నిన్ను నక్సలైట్ ఏమన్నారుగా, నీ ఇంట్లో నీకు బయటకు పోయేది చెప్పరుగా. నీట్గా ఎలక్షన్ జరిగిపోతుంది, నీట్గా ఎలక్షన్ జరిగిపోతుంది దేశంలో. సాధ్యమైతే అన్న తెలంగాణలో అది ఎందుకు కాదు పెద్ద మనం చూడకపోయినచ్చు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటేనే విద్యావంతుల ఎన్నికలు, అది అందరికీ తెలిసిందే. అక్కడ కూడా ఓటుకు 5,000, ఓటుకు 3,000 ఇట్లాంటి లెక్కలు జరిగినాయి. నిజంగా విద్యావంతుల ఎన్నికల్లోనే డబ్బులు వంచిరు అని చెప్పేసి అంటే ఆ పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? నిజమే. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం ఆర్థిక మూలాలు ఎట్లా ఉంటాయంటే అన్న, నిన్ను నీ సోర్సును కొట్టేయడమే. నీ సోర్సును కొట్టేస్తేనే వాళ్ళ దగ్గర లొంగుతావు. నువ్వు నీ సోర్సును కొట్టేసిన తర్వాత ఆ పూట కాకలి అవుతుంటే ఏం చేస్తావు? పైసలు తీసుకోపోతే ఏం చేస్తావు? ఇక్కడ ఎవరు దేశం కోసం చనిపోతానికి భగత్ సింగ్ లేరిడా, అల్లూరి సీతారామరాజు లేరిడా, అవునా కదా? నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇంకా ఇప్పుడు బతితే 4 రోజులు బతితే సాల్తీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కదా. ఆ తీరు పోవాలంటే మీ ఇళ్ళల్లో మీరే మారు, ఎవరికి ఏం చెప్పకూరు, ఎవరింటికి ఆడపోయి చెప్పుకోరు. ఎందుకు అని అంటే ఇది నిశ్శబ్ద విప్లవం కాకుండా మనం రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తా అంటే ఢిల్లీలో జరిగినటువంటి విధ్వంసమే జరుగుతుంది. ఇప్పుడు నేను 3 పిల్లలకు అనుకున్నా కాబట్టి అలా నెత్తురు గారుతుంటే నాకు దుఃఖం వస్తుంది. మరి ఇప్పుడు ఉన్న కాబట్టి నేను బతుకున్న కాలం అన్నా నా పిల్లలు ఎట్నో అట్ట సెక్యూర్ చేసుకుంటా పుసుకుని నేను చనిపోతాను. నా పిల్లల పరిస్థితి ఏంది రేపటి నాడు? నా పిల్లలు ఎట్లా బతుకుతారు? ఎందుకు? నేను కనుక్కున్నా కాబట్టి నాకు కడుపు తీపి ఉంది. రాజ్యాన్ని పరిపాలించేటువంటి మనుషులకు కడుపు తీపి ఉంటేనే బాగుండు, కడుపు తీపి తెలిస్తే బాగుండు.
ఆప్షనే లేదు కదా. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో పేగి ఎందుకు కదులుతుంది, వాళ్ళకి నెనరు ఎందుకు వస్తుంది? కాబట్టి నేనేమంటున్నంటే యువత క్లియర్గా ఎవరికి వాళ్ళు మారిపోతే దేశంలో నిశ్శబ్ద విప్లవం, మరో స్వతంత్ర విప్లవం అవసరం ఉంది, క్లియర్గా అవసరం ఉంది. లేదు అది చెయ్యని వెడల మనం హిట్లర్ ముత్తాతను చూస్తాం, క్లియర్గా చూస్తాం అన్న. అక్కడ ఈ ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. बहुत अच्छा काम किया सर, घर पे जाके बच्चों को बताना पापा ने बहुत अच्छा काम किया है, बच्चों को मार के हंस रहे हो, प्राउड महसूस करना, प्राउड बच्चों को बताना अपने। కొన్ని అనేక వీడియోలు వస్తూ ఉన్నాయి పోలీసుల పైన. ఏం చెప్పదలుచుకున్నా నా మాటలు విన్నప్పుడు? అంటే నేనేమంటున్నానంటే పోలీసులు అనేటోళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు రక్షణగా లేరు భయ్యా. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతూ ఒక మాట అంట, పోలీసు రక్షక భటుల యంత్రాంగం లేనప్పుడు ప్రజలు బతకలేదా? ప్రజలు స్వేచ్ఛగా లేరా? ఈ రక్షక భటుల్ని రాజ్యం అడ్డుగోడలుగా నిర్మాణం చేసుకుంది, రాజ్యానికి ఏం కాకుండా. ఎంత మేరకు ప్రజలకు ఎక్కరొచ్చారు వీళ్ళు, ఎంత మేరకు ఎక్కరొచ్చారు? ఒక హోంగార్డు నడి రోడ్డు మీద నిలబడి ఒక ఎంప్లాయీ డ్యూటీకి లేట్ అవుతుందని కొంచెం ఆడ వెళ్ళిపోతుంటే ఆదమరిచి వెళ్ళిపోతుంటే లేకపోతే ఇంకేదో అన్ని రకంగా ఉన్నప్పటికీ కూడా వాడు బండి ఆపిన తాళం గుంజుకుంటాడు. ఎంత నీచ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ, ఎంత నీచం. నేనేమంటానంటే మీరు మనుషులనే సంగతి మర్చిపోకుర్రి. మీ ఉద్యోగం ఏమనంటే మీ సాగు మీరు చావురి, మీరు మనుషులనే సంగతి మాత్రం మర్చిపోకుర్రి. మీరు మనుషులే కదా, మీరు అక్కడి నుంచే వచ్చారు. పోలీసుల మీద కూడా గదరన్న పాట ఒకటి ఉంది. మీరు అక్కడి నుంచే వచ్చారు. నేను అట్లా కూడా నాకు బాగా ఏం చేసిన రక్షక భటుల జీవితం అంతా వాళ్ళ మీద కోపం వస్తలేదు నాకు నిజంగా. ఎందుకు అని అంటే రాజ్యం చేతిలో లాఠీలు, ఎటు దులుపమంటే అటు దులుపుతారు. వాళ్ళు వర్కర్స్, అంటే వర్కర్స్ మీన్ జాబర్స్ అయ్యి ఏమంటారు మరి. వాళ్ళు పని చేసేటోళ్ళు, ప్రజలు జీతాలు ఇస్తారు, ప్రజలు పట్టే అటువంటి పన్నుల నుంచి ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి. వీళ్ళు ప్రజలను కొడుతందుకు లాఠీ చేతిలో పట్టుకొని ఈ రోడ్ల మీద తిరుగుతారు. కాబట్టి నేను నాకు అట్లా కూడా జాలి అనిపించింది వాళ్ళ మీద, పోలీసుల మీద. రక్షక భటుల జీవితం అంతా రాజకీయ నేతలే శరబట్టిరంతా. రాజనాయకుడు ఏం చెప్తా చేయాలి? లీడర్ ఎవడన్నా బయటికి వస్తున్నాడంటే తిండి తిప్పలు మాని గస్తులుండాలి. ఇంట్లో ఆలి నొప్పులు తీసి దవకానాలున్నా, ఇంట్లో ఆలి నొప్పులు తీసి దవకానాలున్నా, పై అధికారి ఫోన్ వస్తే బుర్రు నురకాలే. రక్షక భటుల జీవితమంతా రాజకీయ నేతలే శరబట్టిరంతా. ఆఖరికో ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, లేకపోతే మంత్రి కొడుకో ఆయన బర్త్డే పోయి వాడు బెర్రుగా దాగి సోయి లేకుండా కక్కుకుంటే కూడా వాడిని ఇంటికాడ దింపొచ్చిన దాఖలు కాయాలి. ఎంత బాధాకరమైన విషయం ఇది. నాకు పోలీసులను చూసి కూడా కోపం వస్తలేదు. అది బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ అమ్మ ఈ ఉద్యోగం ఏం ఉద్యోగం చేస్తారు పాడుగానే, ఇది ఏంద్రా ఈ బతుక అనిపిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఉద్యోగం ఎటున్నాడు, మీ ఉద్యోగమే ఊడిగం. కానీ మీరు మనుషులు అనే సంగతి అయితే మర్చిపోకూరు పోలీసు అనలారా. మీరు కూడా మనుషులే కదా. మమ్మల్ని ఎట్లయితే నొప్పులు తీసి కన్నారో మిమ్మల్ని కూడా అదే నొప్పులు తీసిరు. మీ అమ్మ ఎంత అయితే బాధపడ్డదో నిన్ను కనటానికి మా అమ్మ కూడా అంతే బాధపడ్డది కదా. నీ నొప్పులు వేరు, నా నొప్పులు వేరు కాదు పెద్దన్న. నువ్వు కొట్టే దెబ్బ నాకు తగిలినప్పుడు మీ అమ్మ గుర్తు రాలేదు, మీ అమ్మ తీసిన నొప్పులు గుర్తు రాలేదా? నీ కడుపులో పుట్టిన పిల్లలు గుర్తు రాలేదా? అంత నెత్తురు అంత పైశాచికంగా బల్లం కొద్దిగా లాఠీలకు మూలలు కొట్టి మరి దాడులు చేసింది. అవును. నేను ఏం చెప్తున్నా నాగేశన్న, రేపు మనం ఊహించినటువంటి విధ్వంసాలు చూడబోతున్నాం, చూస్తాం కూడా. నేను చాలాసార్లు చెప్పినా అనుకుంటే మిచ్చట. ఎందుకు అని అంటే ఇందాక మీకు చెప్పిన ఉబ్బిచ్చో డబ్బిచ్చే ఏదో రకంగా చేస్తున్నారు ఇప్పటికీ. రేపు ఉబ్బిచ్చేది లేదు, డబ్బిచ్చేది లేదు. వస్తావా సస్తావా? సింపుల్ కదా. ఇప్పుడు మేధావులంతా ఏమనుకుంటారు అంటే మేధావులు వాళ్ళకు వాళ్ళు ప్రజాస్వామ్య ఎన్నిక అది ఇది రకరకాలుగా మాట్లాడతారు. రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఎన్నైనా 17 16 17 బీజేపీ సీట్లు ఎన్నైనా 8 కదనా. 8 అంటే సగం తెలంగాణ కదనా, ఇంచుమించు సగం తెలంగాణ. సగం తెలంగాణలో బీజేపీ ఉందానా? మనకు సింపుల్గా మనమే అనుకుందాం, ఉన్నదా? మరి ఎట్లా గెలవచ్చు అన్న? ద సేమ్ టైం ఇట్లనే దేశంలో కూడా జరిగిపోతుంది. అది ఎవరికి అంచనా కాదు, ఎవడు మాట్లాడు. ఇదంతా ఎందుకు పెద్దన్న, నువ్వు ఇప్పుడు నీతిగా మాట్లాడి ఒక వీడియో అప్లోడ్ చేయి. సాయంత్రం వరకల్లా నీటి చుట్టూ పోలీసు వాళ్ళు ఉండకపోతే నేను సాగం కూడా ఎక్కించుకుంటా క్లియర్గా. ఎందుకు అంటే చూస్తూనే ఉన్నాగా. మన కేవీఆర్ కావచ్చు, గతంలో జర్నలిస్ట్ రగ్గా అని ఎవరు ఆయన పేరు
శంకర్ కావచ్చు, రఘు కావచ్చు, రఘు కూడా ఎన్ఐ వాళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారు కదా, రఘు కావచ్చు, తర్వాత రాకేష్ కావచ్చు, ఆయన వైఆర్టీ రంజిత్ కావచ్చు, ఇట్లా మనలో చాలామందిని మొన్న మిమ్ముల ఖమ్మంలో కావచ్చు, ఇట్లా చూస్తున్నాం కదా. ఎందుకు మీరు దేశ విద్రోహులా? ఉన్న వాస్తవాన్ని చెప్పారు. వాస్తవాన్ని చెప్పినామంటే నువ్వు దేశ విద్రోహివే, అవునా కదా? అది నేను అంటలేను, అది క్లియర్గా చూస్తుర్రు మీ మీడియాలలో, నేను చూస్తున్నా కదా. అంటే నేనేమంటానంటే నువ్వు నిజం మాట్లాడిన రోజే నిన్ను నిలువున పాతేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనున్నా రామ్నర్స్ అన్న, నువ్వు 22 ఏళ్ల సంది సమాజంలో తిరుగుకుంటా ఆడుతున్నావు, పాడుతున్నావు, మాట్లాడుతున్నావు రకరకాల వ్యక్తుల మీద, అంటే దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, చాలా పెద్ద ముచ్చట చెప్తున్నావు, చాలా పెద్ద విశ్లేషణ చేస్తున్నావు. రేపు నీ పరిస్థితి ఏంటంటే కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎట్లున్నా చేస్తా కదా, ఎట్లున్నా చేస్తా కదా. అలాంటప్పుడు నేను నీ కాళ్ళ మొక్కి ఎందుకు చావాలి? నా కాళ్ళ మీద నేను నిలబడి చేస్తా, నీ కాళ్ళ మొక్కి చావాల్సినటువంటి అవసరం కాదు. ఎందుకు? నేను సోమరిపోతును కాదు. ఎందుకు కాదు? నా మైండ్ పని చేస్తుంది. మైండ్ పని చేయనటువంటి వ్యక్తే నిజమైన సోమరిపోతుంది. మైండ్ పని చేసి కూడా వాడు సోమరిపోతూ బతికిందంటే వానంత సైకో నా కొడుకు లేడుగా. ఓపెన్, వానంత సైకో నా కొడుకు లేడు. అని మైండ్ పని చేసి ఏం సక్కదాన్ని ఎవరికి ఎక్కడ వచ్చాడు? సమాజంలో కనీసం ఓ పిచ్చకో, కుక్కకో, నక్కకో నక్కర రావాలి మనిషి. పుట్టిన తర్వాత తిన్నామా, అయ్యమ్మ సంపాదించి తిరిగినామా, పబ్బులు క్లబ్బులు తిరిగి తల్లిదండ్రులు ఇజ్జత్ తీసేసి నడురోడ్డు మీద వేసి కోట్ల చుట్టూ తిరుగుతాంటే ఎట్లా? ఈ కల్చర్ మీద ఏమైనా పాట ఉందా? నెక్స్ట్ చేస్తా, దేన్ని వదిలిపెట్ట. ఇక మనకి ఏముంటుంది భయ్య, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఈ మధ్యలో. ఆ కార్ ఫైనాన్స్ అయిన కాంచి అది బాగా అవుతుంది, అంతమంది బిడ్డ లేకుండే అన్న. సుఖరాం నర్స్ అన్న ఎందుకోసం పాటలు పాడుతున్నంటే ఏం చెప్తారు? నేను బతుకున్నాను చెప్పడం కోసం, ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పడం కోసం, సమాజం అంతా స్వేచ్ఛగా ఉండాలనుకోవడం కోసం. ఎందుకు అంటే నేను రేపు చనిపోయి కూడా బతికుండాలనుకుంటున్నాను. ఈ దేహం దహనం అవుతుండొచ్చు, కానీ నేను ఇచ్చినటువంటి గొంతు అయితే పోదు కదా, అవును కదా? నేను ఇచ్చినటువంటి గొంతు పోదు. ఇలా నేను పోయినా, నువ్వు పోయినా, ఈ వీడియో యూట్యూబ్ ఉన్నంతకాలం ఉంటుంది. ఆ యూట్యూబ్ ఎంతకాలం ఉంటుంది? బీజేపీ వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తీసేస్తారు యూట్యూబ్ కూడా, అదే కదా? ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ జనరేషన్ అంటున్నాం. ఏఐ కూడా బీజేపీని కాదని ఏమైనా చేస్తారా? ఇప్పుడు మీరు లైవ్లో ఏదైనా చేసి చూపి, నేను చెప్తా, మ్యాటర్ కొట్టించి నాకు తమిళ ఇటు చూస్తా. ప్రభుత్వాన్ని కాదని ఏఐ కూడా ఏం చేయదు. ఏఐ వచ్చింది అని చేసిస్తుంది, ఏఐ వచ్చాను అరే నాయన, అది కూడా ప్రభుత్వం పెట్టే చెప్తా ఇటుంది. ఏఐ కూడా అంటే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి లొంగి ఉంటుంది. ఎందుకు అని అంటే నేను పొద్దుగాలని ఒక తమిళ అడిగినాం, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రక్తపాతం అని ఒక తమిళ అడిగినాం, ఇస్తలేదు. ఢిల్లీ జంతర్ మంత్లో అంగర్ స్ట్రైక్ అని ఇచ్చినాం, ఎమ్మటే ఇచ్చింది. నిజాన్ని చెప్తేలే, ఆ టైటిల్ పెడితే ఇచ్చింది. ఏఐ కూడా ఎవరి చేతులు ఉంది? ఏఐ కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది. క్లియర్, మీరు కొట్టి చూడండి. నేను కాదంటే మీరు పొద్దున్నేస్తే తమిళ చేస్తారుగా, మీరు చూడరు క్లియర్గా. మీరు రాజ్యాన్ని నిలదీసేటువంటి కంటెంట్ ఏదైనా అడిగినా కూడా అది ఎదిని. రెండు యూట్యూబ్ అప్లోడ్ చేస్తే కూడా తీసుకోదు, యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోదు, రకరకాల ఇష్యూలు చెప్తుంది. మరి యూట్యూబ్ ఎవరి చేతులు ఉన్నట్టన్నా? సోషల్ మీడియాను కూడా ఆక్యుపై చేసేసారు. ఇప్పుడు సుఖరామర్సి ఒక వీడియో పెట్టిన, పాట పెట్టినంటే 1,000,000 పోయేది తెలంగాణ. ఇలా 10,000 పోవడం కూడా కష్టమే ఉంది. పాటల ఊపేం తగ్గలే, రామ్నర్సే రాత ఏం తగ్గలే, రామ్నర్సే వయసు ఏం తగ్గలే, రామ్నర్సే ఊపేం తగ్గలే, ఏం తగ్గలే కదా. ఎందుకు పోలే? నిన్న పోయింది, ఇవాళ ఎందుకు పోలే? నా ఒక్కరిని పోలే, నీది ఎందుకు పోలే? ఆయన ఎందుకు పోలే? ఈయన ఎందుకు పోలే? ఎవరి చేతులు ఉంది? బీజేపీ వాళ్ళు ఏదన్నా ఫేక్ వార్త పెట్టినా కూడా తెలంగాణ మిలియన్లలో ఉంటుంది. ఎట్టుంటుందేమో మరి, ఎట్టుంటుంది? ఏ లెక్కతో ఉంటుంది? పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నాయి. సోషల్ మీడియాని కూడా ఆక్యుపై చేసేసారు. ఇంకో మాట నేను చాలా వేదికల మీద చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, మీలాంటి డిజిటల్ మీడియా అనేటువంటి వాళ్ళు లేకపోయి ఉంటే ఈ పాటి సమాచారం కూడా సమాజంలోకి పోదు. శాటిలైట్ మొత్తం సంకలనాకేటి వినాయి, లాలూచుపడి తాయిలాలకు, బొక్కలకు, ఎంగిలి ముక్కలకు వీటికి అలవాటు పడి ఉన్నాయి. ఎందుకు అని అంటే దేశంలో ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుంది. ఎన్ని ఛానల్ బ్రేకింగ్ న్యూస్ వేసినాయి, ఎన్ని ఛానల్ వేసినాయి, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇట్లా నేను ఆ ఢిల్లీ జంతర్ మంతర్ కాడికి పోతే ఒక్క తెలుగు ఛానల్ లేదా ఆడ? సీరియస్గా ఒక్క తెలుగు ఛానల్ లేదు. నాకు చాలా బాధ అనిపించింది. అరే సౌత్ ఎందుకు ఇంత సచ్చుబడిపోయిందని, సౌత్ ఎందుకు ఇంత సచ్చుబడిపోయింది? నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు మనిషి లెక్క కూడా చూడరు భయ్యా, చూడరు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏదైతుందో ఇది పూర్తిగా రక్తం కూడును భుజిస్తున్నటువంటి రాజ్యం. ఇక్కడ యువకులు అనేటోళ్ళు మారాలి, క్లియర్గా పబ్లిక్ అనేటోళ్ళు మారాలి.
మారకపోతే రేపు నిన్ను నన్ను వాళ్ళకి పెద్ద పనేం కాదు, రాజ్యం వాళ్ళ చేతులు, మనం ఎంత కటపులు నిడిచినట్టు ఇడిచి అటక ఇసిరేస్తారు, పెద్ద పనేం కాదు. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే మాట్లాడేటోళ్ళు కూడా మన తరం నుంచి ఆగిపోతారేమో అనిపిస్తుంది. మాట్లాడేటోళ్ళు కూడా మన తరం నుంచి ఆగిపోతారేమో, తర్వాత అలవాటు పడతారేమో, తలనేలకేసుకొని బతారేమో. ఒక 100-150 ఏళ్ల కింద మా తాతగీడ చెప్పులు చేతులు పట్టుకొని, నెత్తులున్న రుమాలు సంకల పెట్టుకొని, కచ్చేరి ముంగల గుర్రం ఉరుకుతుంది, ఆ గుర్రం ముంగల కుక్కలు ఉరికినటువంటి పరిస్థితులు వస్తాయేమో అనిపిస్తుంది. వస్తాయేమో కాదు, వస్తాయనే అనిపిస్తుంది. అంటే అది మళ్ళీ ఒక్కసారిగా సినిమా కనబడుతుంది. ఇది మార్పుకు మార్గాలు లేవంటారా? మార్పుకు 100 మార్గాలు ఉన్నాయి. మార్గం లేకుండా ఏ సమస్య కూడా పుట్టదు, మార్గం లేకుండా సమస్య పుట్టదు. కాబట్టి ఏం చేస్తున్నంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువకులు రాజకీయ పార్టీలను వదిలిపెట్టాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, తర్వాత ఏంది ఓ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది, ఓ బీఎస్పీ పార్టీ ఉన్నది, ఓ డిఎస్పీ పార్టీ ఉన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రతిదానికి విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, ఆ సంఘం, ఈ సంఘాలు అన్నీ ఉంటాయి కదన్నా. అవి ఉన్నప్పుడు దానికి ఒక కంచె ఉంటుంది. ఆ కంచె ఎవరిది? నువ్వు వేసుకున్న కంచె కాదు, ఆ పార్టీ యజమానివాడు అది ఆడి గీసుకున్నటువంటి కంచె. ఈ జాబితాలోకి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీని ఒక్కదాన్ని పక్కకి తీయాలి. ఎందుకు తీయాలంటే అది సమసమాజం కావాలని కోరుకుంటుంది, ఒకవేళ అది కూడా ఆ పార్టీలో వీళ్ళు యువజన సంఘంలో, విద్యార్థి సంఘంలో ఉంటే ఓ జిల్లా సెక్రటరీ లేకపోతే స్టేట్ సెక్రటరీ వాళ్ళు చెప్పింది మీరు వినాలి. ఆ స్టేట్ సెక్రటరీ కూడా ఎవరి సంఖ్యలో ఉన్నాడు అనేది కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏడు దాకా ఎందుకు మనం ఢిల్లీ అదేమంది ఖమ్మం వెలుగుమట్లకు పోదాం. ఖమ్మం అంటేనే నల్గొండ తర్వాత కమ్యూనిస్టుల కంచుకోట. పొంగిలేటి కిందుర్రంతా, తుమ్మల కిందుర్రంతా, ఎటు వైరీలు ఏం చేస్తుర్రు అంటే కమ్యూనిస్టు పార్టీలలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, నేను కమ్యూనిస్ట్ పార్టీని అంటలేను క్లియర్గా, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో ఆ నాయకత్వం కూడా లాలూజు రాజకీయాలు నేర్చుకున్నారు. లాలూజు రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలు, ఆ పూటకు మాట్లాడి వెళ్ళిపోయేటువంటి రాజకీయాలు నేర్చుకోండి. ఇది నేను మాట కూడా అందరిని అంటలేను, అందులో కూడా నికర్సైనలు ఉన్నారు. కమ్యూనిజం అజరామరదని చెప్పలేం మనం. అయితే ఈ పార్టీలలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాలలో ఒక బౌండరీ ఉంటుంది, నీ పరిధి అంతే అని. ఇప్పుడు బీఆర్ఎస్లో యువజన సమాఖ్య అది ఉంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ను కాదనో కేసీఆర్ను కాదనో వాడు ధర్నా చేస్తాడు పోయి. మరి అదే బీఆర్ఎస్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరా? మరి ఎంతమంది పోయాడికి? కాంగ్రెస్ పార్టీ ఉంది, దాంట్లో యువజన సంఘం ఉంది, ఎంతమంది పోయాడికి? అవునా కదా. అదేంది బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ అంటే అలా పని కొట్టుడు బొందబెట్టుడు ఇదే పని ఉంటుంది కాబట్టి అది దాన్ని పక్కకు పెడదాం. ఇంకోటి ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఎంతమంది వేరు? ఆడ పోయి చూస్తే ఎస్ఎఫ్ఐలు, ఏఐఎస్ఎఫ్లు తప్ప వేరే పార్టీ సంఘం నుంచి వచ్చిన యువజన సంఘం లేదు, విద్యార్థి సంఘం లేదు. నేను దగ్గరికి క్లియర్గా చూసినా కదా. ఎస్ఎఫ్ఐ ఏది సిపిఎంకి సంబంధించినటువంటి సంఘం, ఏఐఎస్ఎఫ్ సిపిఐకి సంబంధించినటువంటి సంఘం. ఈ రెండు సంఘాలు తప్ప పార్టీలకు సంబంధించినటువంటి సంఘాలే లేవాడ. అవును కదా. నేను అందుకే కమ్యూనిజం గురించి క్లియర్ చెప్పిన ఫస్ట్. దాని ఒక్కదాన్ని నీళ్ళకెళ్ళి పక్కకు పెట్టలేదు, ఎందుకంటే సమసమాజం కావాలంటుంది అది. కానీ వీళ్ళు మాత్రం ఈ సమాజంలో వాళ్ళే అధికారం రావాలనుకుంటారు కాబట్టి నిన్ను బయటకు ఎట్టమనిస్తారు. ఫస్ట్ మీరు ఆ కంచెలలో ఉండకండి, వాస్తవాలు తెలుసుకోండి, బయటికి రండి. గొప్ప గొప్ప యూనివర్సిటీ లాంటి విద్యాలయాల్లో కూడా పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, చాలా సిగ్గుతో చెప్తున్నాను నేను మాట, పీజీలు పిహెచ్డీలు, నేను ఎవరిని అంటున్నానో వాళ్ళకి అర్థమవుతుంది మాట. పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు నువ్వు మనిషే కాదన్నటువంటి పార్టీలలో పోయి జెండాలు కండువాలు కప్పుకొని తిరిగిన కొడుకులు ఏ చెప్తాను కొట్టాలేమో అర్థం కాదు అసలు. ఓసారి పేర్లు చెప్తే ఒకటి గుంజాయిస్ వస్తాడు కానీ అంటే ఎందుకు అంటున్నా అంటే పీజీలు పిహెచ్డీ ఏ దేవుని కోసం చేసిర్రు? పార్టీలు మారుతందుకు, కండువలు మారుతందుకు. అరే మీ అమ్మ రొమ్ముల మించాలి కొంగు గుంజే కొడుకులకు దగ్గరికి మీరు ఎట్లా పోయిరు? ఎట్లా పోతారు? అంటే ఈ కోణం చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా యువకులు క్లియర్గా ఈ రాజకీయ పార్టీలు అనేటువంటి రంగంలోకి విద్యార్థి సంఘాలైనా యువజన సంఘాలైనా స్వచ్ఛందంగా ఉండాలి, స్వేచ్ఛతో ఉండాలి. ఆంక్షలతో కూడుకున్నటువంటి సంఘం ఏది కూడా ముదరపల్లే. కమ్యూనిస్టు పార్టీ ఒక 50-60 ఏళ్ళు సాయుధ పోరాటం చేయగలిగిందనంటే వాళ్ళ ఎజెండా ప్రజలు బాగుండడమే. ఏది ఏమైనా ప్రాణం ఉన్నా పైన ప్రజలు బాగుండడమే. ఆ ప్రజలు బాగుండడమే అనేటువంటి ఆంక్షలు లేనటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా ఒక 60 సంవత్సరాల కాలం పాటు వాళ్ళని సాయుధ పోరాటాన్ని కొనసాగించేటువంటి దిశగా ప్రజలు సహకరించారు. తర్వాత ఏమైంది? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపుతమని చెప్పి రాజ్యాంగాన్ని పూర్తిగా
దానికి రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు పనిచేయడం, వాళ్ళని చంపడం, ఇంకా అది అదొక లైను. అంటే నేనేమంటానంటే విద్యార్థి సంఘమైనా యువజన సంఘమైనా ఎలాంటి కంచెలు లేకుండా ఉండాలి, స్వేచ్ఛతో కూడుకున్నటువంటి నిర్మాణమై ఉండాలి. పార్టీలలో ఉంటే పార్టీ నాయకుడు చెప్పింది తినాలి, ఇంకా ఆలోచన చేసేది ఏంది ఈడ అన్న. సుఖరాం నరసన వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు. ఎట్లుండు సుఖరాం నరసన ఇప్పుడు ఓకేనా? మంచిగున్నా. అప్పు చేసిపోయేంత అవసరం ఏమొచ్చింది సుఖరాం నరసనకు? ప్రేమకు మించిన ఆస్తి, ప్రేమకు మించిన ఆప్యాయత, ప్రేమకు మించినటువంటి అవసరం ఇంకేముండదు కదా. ఇంకా కూడా అప్పులు చేసే పరిస్థితిలోనే ఉండ వందకొంద ఉండాలి. ఎందుకు అని అంటే నేను కనుకపోయి ఆలోచన పడితేనే ఉండకపోదు. చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నావు, నన్ను సంకల్ నాకు తిట్లు ఉండకపోదు, నన్ను కాళ్ళ మొక్కి తిట్లు ఉండకపోదు, గొల్లెం పెట్టి బేడం కాడ కావాలి కాసి తిట్లు ఉండకపోదు, దొరసానికో పాట రాసి తిట్లు ఉండకపోదు. క్లియర్ కదన్న. నేను చాలాసార్లు మిమ్మల్ని అనుకుంటా, నా బడికిస్తూ కడతాను కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డా అన్న. ఈ మధ్యకాలంలో నల్గొండ మీద పాట పాడిండు, దాని మీద వివాదం జరిగినట్టుంది, ఎందుకు? అయితే యాక్చువల్గా ఏంటంటే నిస్సార్ అన్న రాసిండు, అది ఎండి నిస్సార్ అన్న అని మంచి రైటర్, ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు. ఓకే. నా జిల్లా నల్లాగుండ, నా తల్లి సల్లాగుండ, దండాలు దండాలమ్మో ఉద్యమాల మాయి ముంత, నా జిల్లా నల్లాగుండ, నా తల్లి సల్లాగుండ, రాజుల రాచాకొండ, దాపున దేవరకొండ, కొండల పూల దండ, ఎగిరేటి ఎర్ర జెండా, నా జిల్లా నల్లాగుండ, నా తల్లి సల్లాగుండ. ఈ పాట నిసార్ అన్న రాసిన తర్వాత కొంతమంది వాళ్ళ పేర్లు వద్దు బాధపడతారు. అంటే మన తోటి మిత్రులు వాళ్ళు కూడా వాళ్ళు ఇంకోలాగా చేసే ప్రయత్నం చేసేది దాన్ని. ఇంకోలాగా చేసినప్పుడు నిసార్ అన్న చనిపోయిండు. మరి నిసార్ అన్న సైడ్ నుంచి ఎవరు అడగాలి? నాగేషో, రామ్ నరసేనో, లేకపోతే ఎవరో అడగాలి, తప్పదు. ఎందుకంటే వాస్తవం కాబట్టి అడగాలి. అవాస్తవం అయితే మనకేం అవసరం, మనం అటు కూడా పొంగాల. ఆ సందర్భంలో ఒకవేళ నేను ఈ పాట అప్పటికప్పుడు చేయకపోతే అన్న రాసిన పాట కనుమరుగు అయిపోతుంది. అవాస్తవం వాస్తవం అని చెప్పి ఊరైతుంది అని చెప్పి అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది. అది పాట కింద కామెంట్లు చూసిరా అన్న? నేను దేనికి చూడను. ఇప్పుడు ఎందుకు చాలా మంది సుఖరాం నరసన్న నోట వాళ్ళ జిల్లాల పైన పాటలు వినాలనుకుంటున్నారు. కేవలం ఒకటే జిల్లా చేసి పెట్టినావు. నేను రాయలే, అది నేను క్లియర్. నేను అందుకే చెప్పిన ఫస్ట్, అది నిసారన్న రాసిండు. ఎవరు రాస్తే వాళ్ళ పేరు చెప్పాల్సిందే. చాలామంది కవులు కావచ్చు, గాయకులు, కొంతమంది ఏమంటారు వాళ్ళ పేరు చెప్తాను కూడా ఇబ్బంది పడతారు. అట్లా తప్పు. పాటలు పాడుకుంటూనే ఉంటాడా, పొలిటికల్గా ఏమన్నా అడుగులు వేయబోతా ఉన్నాడా సుఖరాం నరసన్న? కాలం నిర్ణయిస్తుంది కొన్ని, మనం అంచనా వేయనీకి లేదు. కాలం ఖచ్చితంగా, అంటే ఆలోచన పరులంతా కూడా ఒక వేదిక మీదకి రావాలని చాలామంది అభిప్రాయాలు. అంటే నేనేమంటున్నానంటే ఎవరి ఆలోచన ఏంది అనేటువంటి చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ వేదిక మీద ఖచ్చితంగా వచ్చి మాట్లాడతా. ఎందుకు అంటే చర్చ నీదైనా నాదైనా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నదంటే సహించే ముచ్చట లేదు, ఒప్పుకోడు సుఖరాం నరసయ్య. ఎంత పెద్దోళ్ళు అయినా సరే ముఖం మీద అనేసి బయటకు వచ్చేస్తా. ఎందుకనంటే నేను ఎవరితో కూడా ఇమడలేను. ఎందుకు ఇమడలేను అని అంటే నా స్వభావం ఎట్లా ఉంటుందంటే నేను తింటే బాగుండు అనేటువంటి తత్వం నాది కాదు. నాతో పాటు ఉన్నటువంటి నలుగురు తినాలి, నాకు ముద్ద తక్కువైనా పర్వాలేదు. కానీ నేను లీడర్ని, ఏం లీడర్, పనికి మళ్ళీ లీడర్, ఎవరికి ఎక్కడ వచ్చావు నువ్వు? ఇప్పుడు నేను చాలామంది ఏమంటారు, నేను ప్రజల కోసం ప్రాణం ఇస్తా, నేను పాట రాస్తా, నేను అది చేస్తా, నేను జీవితకాలం అన్నీ ఏం చెప్పాడు సుఖరాం నరసయ్య. అవకాశం దొరికింది, నాగేష్ దాకా రాగలిగిన, అవకాశం దొరికింది, అడుగు తప్పించేటోడు ఉండు, ఢిల్లీ దాకా పోగలిగిన. సింపుల్. మనం అడుగు వచ్చిన తర్వాత నాకు కొమ్మిలేం రాలే, పోకముందు కొమ్మిలేం లేకుండా లేను కదా. అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లనే ఉన్నావు. కాబట్టి పొలిటికల్ అనేది చూద్దాం. అంటే ఏ మార్పు కావాలన్నా మళ్ళీ అల్టిమేట్గా రాజకీయమే. ప్రభుత్వం అధికారంలో లేకుండా, మనం అధికారంలో లేకుండా ఎన్ని మాట్లాడినా మాటల మట్టుకే. ఆ దిశగా ఎందుకు అడుగులు లేకపోతా ఉన్నారండి? అంటే మాటల మట్టుక అనేది కూడా రాంగే. ఎందుకు రాంగు అని అంటే ఈ మాట అనేది లేకపోతే వాస్తవం నీకెట్ట తెలుస్తుంది, నాకెట్ట తెలుస్తుంది కదా. ఏదున్నా ప్రొటెస్టులు, పోరాటాలు. ఈరోజు మన బిడ్డలు లాఠీల దెబ్బలు తినేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆ నొప్పి తెలియదు ఆడ ఉన్నోళ్ళకు. ఆడ మన వాళ్ళు ఉంటే, ఆ నొప్పి తెలిసిన వాళ్ళు ఉంటే మార్పు ఉంటుంది కదా అనేది కొంతమంది ఆలోచన. నేను క్లియర్ కదా చెప్తున్నాను. నేను అందుకే చాలా చాలా పచ్చిగా చాలా క్లియర్గా దమ్ము లేకనా ధనము లేకనా తెలివి లేకనా తెగువ లేకనా ఒట్టు లేకనా ఒడుపు లేకనా ఎందుకు రాదుర రాజ్యం ఇక ఎగబడి యుద్ధం చేద్దాం. కాంచీరాము ఏ కరెన్సీ నోటుతో సాధించిండుర రాజ్యం. అరే ఎందుకు చెల్లెందుకు రాదుర రాజ్యం ఇక ఎగబడి యుద్ధం చేద్దాం. కాంచీరామ్ టైంలో రూపాయి లేదు కదా ఆయన దగ్గర, రూపాయి మంచలేదు కదా. పెద్ద రాష్ట్రం కదా అది, పెద్ద రాష్ట్రం కదా, పెద్ద రాష్ట్రం. 400 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా అనుకుంటా, పెద్ద రాష్ట్రం. ఆయన టైంలో అది ఇచ్చిండు. మీ దగ్గర ఇవాళ
అనగారిన వర్గాలని చెప్పుకోబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన మనుషులు ఉన్నారు. కానీ మీకు మీ జాతుల మీద ప్రేమలు లేవు. వందల వేల ఎకరాలు సంపాదించుకున్నటువంటి కుబేర్లు ఉన్నారు. మీ జాతుల మీద మీకు ప్రేమలు లేవు. ఆస్తులు అంతస్తాలు పెంచాలనుకుంటారు తప్పితే మీ అస్తిత్వం మీద ఏ ఒక్కరోజు పనిచేద్దామనే అటువంటి ఒక్కరోజు మీకు ఆలోచన వచ్చినా మీ దిశ దశ రెండు మారిపోతాయి. ఏం లేని కారణములే వాళ్ళు రాజ్యం నిర్మాణం చేసిండు కాంశీరామ్ గారు. మీకు ఇవాళ ఏమైంది? మీకు అన్ని బలాలు ఉన్నాయి కదా, ఓట్లున్నాయి, ఒడుపు ఉన్నది, డబ్బు ఉన్నది, దమ్ము ఉన్నది. ఇక్కడ లేనిది జాతి పట్ల మీకు విశ్వాసం లేదు, మీకు ప్రేమ లేదు. ఇప్పుడు తమిళనాడు పోతే మొన్న రీసెంట్లీ మనం యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసినాం, ఇద్దరు పిల్లల కాపాడుకోవడం కోసం ఒక క్రూర ముఖమైనటువంటి పులితో వేటాడింది తల్లి. ఎందుకు? నేను చనిపోయినా సరే నా పిల్లలు బతుకుండాలని. అంటే ఆమె సావును కూడా మరిచిపోయి పిల్లలు బతకాలనేటువంటి ఆంక్ష ఉంది చూసినావు. ఆ ప్రేమ నాయకులకు వచ్చినప్పుడు ఇక్కడ రాజ్యం వస్తుంది. అప్పటిదాకా రాదు. లేకపోతే ఇప్పుడు ఎంతెందుకు పెద్దనా, మొన్న రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినాయి, లేదా దేశంలో జరిగినాయి, ఎన్నో తన జరిగినాయి. కుల సంఘానికి ఒకటి లీడర్ ఉంటాడు కదా, వాళ్ళ పేర్లు వద్దు. కుల సంఘానికి అంటే పేరు చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు, ఓపెన్గా. పార్టీ వస్తే ప్యాకేజీలు మాట్లాడుకోవడం ఎలక్షన్లు వస్తాయి. ఆ ఎలక్షన్ల టైంలో వీళ్ళు ఏడుంటారు కూడా కనపడరు. మరి గోవాకు పోతారా, థాయ్ మసాజ్ పోతారా, ఇంకేడికైనా పోతారా, మరి ఎడబంతారు పోయి వీళ్ళు. సహజంగానే ఎలక్షన్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఎటు పోతారు ఏంది అనేది ఎవరికి కూడా క్లారిటీ ఉండదు. నేనేమంటున్నానంటే ఈ సంఘాలకు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది, చేయాలనేటువంటి కోరిక పుడుతుంది, చేయాలనేటువంటి దారి దొరుకుతుంది, చేయాలనేటువంటి ఆ తత్వానికి ఇక్కడ వ్యక్తులు తోడవుతారు. వ్యక్తులు తోడైన తర్వాత వ్యవస్థలో ఉద్యమం అనేది ముమ్మరంగా జరుగుతుంది. వీళ్ళు ఏడవై ఉంటారో కూడా తెలియదు ఎలక్షన్ టైంలో. అలాంటప్పుడు ఇది ఎట్లా ముందర పడుతుంది? చాలా టైం పడుతుంది, చూస్తాం కానీ చాలా టైం పడుతుంది. అంటే అందుకే నమ్మకస్తులు రావాలనేది చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరినో నమ్మి ఎవరికో రాజ్యం అప్ప చెప్పి మళ్ళీ అడుక్కునే కన్నే ఉండే కంటే ఆ రాజ్యం ఏదో మనం ఎందుకు స్థాపించకూడదు? వందకొంద సుఖరాం నడిసే అవసరం పడ్డది అంటే ఏ వేదిక అయినా సరే ఖచ్చితంగా వస్తా. అంటే ప్రస్తుతం ఉన్న పార్టీలకు వస్తారా, లేదంటే ఏదైనా కొత్త ఆల్టర్నేటివ్ ప్రయోగాలు చేస్తారా? ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని నేను అనుకోవట్లేను. ఓకే, ఒకవేళ నేను పనిచేయాలనుకుంటే కూడా కమ్యూనిస్టు పార్టీలు కూడా, కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నటువంటి నాయకత్వం కూడా చిత్తశుద్ధితోనే లేదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేశంలో ఇంత విధ్వంసం జరుగుతుంది, రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఈయన వచ్చి ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ యొక్క భవిష్యత్తునే మార్చేస్తా అన్నాడు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలించి. తర్వాత మిగులు బడ్జెట్లు అప్పులలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అలిమిగా అన్నటువంటి హామీలు ఇచ్చి దీన్ని ఇంకా అప్పుల రాష్ట్రంగా చేసారు తప్పితే ఇది అభివృద్ధి రాష్ట్రంగా ఎక్కడ చేసారు? కాబట్టి ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎక్కడున్నారు వీళ్ళంతా? విపరీత అంటే ఎంతో పెయిన్ ఉంటే తప్ప మాట్లాడలేము. కొత్తగా ఎందుకు ఏం పనిపాట్లేదు ఎవరికన్నా? పెయిన్ లేకుంటే ఎట్లా మాట్లాడతాం? కాబట్టి ఏమంటే ఇప్పుడున్నటువంటి పార్టీల మీద దేని మీద కూడా నాకు నమ్మకం లేదు. ఫర్దర్గా ప్రజాస్వామ్యం బతికుండాలని ఏదైనా పార్టీలు వస్తే కూడా దానికి సపోర్ట్ చేసే మల్లన్న లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు, బీసీల రాజ్యం తీసుకొస్తాం, మన కష్టాల మీద కొట్లాడడానికి మన బిడ్డల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తామని చెప్పి చెప్తాం. మనం చాలా నీకు నిజంగా ఒకసారి హ్యాట్సాప్. ఎందుకు అని అంటే మల్లన్న భువనగిరిలో 5వ తారీఖు పెట్టిన సభ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. నాకుండే ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం అటు ఇటు ఉండి నేను మాట్లాడలేకపోయినాం. మంచిగా గుర్తు చేసినాం. కోనపూరి సాంబశివుడు యాదకుండా మర్చిపోయారా? గుర్తుకుండు కదా. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలా ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే లంగలకు లాగులు దడిసేదే. సాంబశివుడు బతుకుంటే తీన్మారు మల్లన్న భుజం మీద చేసి మల్లన్న పెట్టడం అని చెప్తాడా? ఆయన దేనికి బతికిండు, ఎవరి కోసం బతికిండు, ఎట్లా చచ్చిపోయిండు, అసలు సావవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఆయన ఎవరు చంపిర్రు, ఆయన బతికినటువంటి సిద్ధాంతం ఏంది, ఆయన నడిచినటువంటి దారి ఏంది, అలాంటి అన్నం తీసుకొచ్చి మల్లన్న నడవం అని చెప్పి ఓ ఫేక్ వీడియో చేయడం. తర్వాత అక్కవో పేదల దిక్కువో మా పెళ్ళిళ్ళలి తక్కవో, అక్కవో పేదల దిక్కువో మా పెళ్ళిళ్ళలి తక్కవో, పాటవ ఉద్యమ బాటవో తెలంగాణకు తొలి పొద్దువో.
అప్పుడున్నటువంటి నక్సలైట్ పార్టీ తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతుందో దాని పట్ల అక్కడ ఉన్న ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు వాళ్ళు సమీక్షంగా కూర్చొని తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఏర్పడాల్సింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అని చెప్పి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో ఆమెను బయటికి తోలడం, ఆమెతో మాట్లాడడం, ఆమె స్టైల్లో నడిపించడం జరిగింది. ఆ సందర్భంలో ఏదేమైనప్పటికీ చంద్రబాబు నూరినటువంటి కత్తి ఆమె మెడ మీద ఉంది. 17 ముక్కలు చేసి 7 బావులలో వేస్తే ఆమె ఎవరి కోసం కొట్లాడింది? ఆమె కొట్లాడినటువంటి నేపథ్యం ఏంది? ఆమె వచ్చిన నేపథ్యం ఏంది? ఆమె నడిచి వచ్చినటువంటి దారి ఏది? ఆమె వచ్చి మళ్ళీ ఏమంటే తిరగమంటదట. ఇది వాళ్ళ త్యాగాల్ని ఎంత ఎక్కిరిస్తున్నట్టు, వాళ్ళ త్యాగాల్ని ఎంత వక్రీకరిస్తున్నట్టు, వాళ్ళ త్యాగాల్ని ఎంత నీచంగా అంగట్లో పెట్టి ఏ వీడియోలు చేయడం అనేది ఏంది? శాఖలైలమ్మ ఒక టైంలో చెప్పాలంటే పిల్లల్నే కన్నం మిమ్మల్ని పెనుగలు చేసుడు ఒక ఎత్త అని చెప్పి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసింది, దొరభూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పనిచేసింది. అలాంటి ఆమెను తీసుకొచ్చి తమ్ముడు మళ్ళా నెమ్మది నడవమని చెప్పడం ఏంది? అది ఆమె ఎవరి మీద చేసింది? దొరల మీద యుద్ధం చేసింది. తర్వాత ఎవరు? మహారాజు వీరన్న విప్లవోద్యమం నడిచి వచ్చిండు, కులవర్గ పోరాటం జరగాలన్నాడు. ఏదేమైనప్పటికీ ఆయన దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు. అవునా? బీసీఏ కదా మరి. నేను అదే చెప్తున్నాను. మొత్తం నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడుగురు. ఆయన దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు, అది అయిపోయింది. కొండా లక్ష్మణ్ బాబు తెలంగాణ అస్తిత్వం ఆయనను తీసుకొచ్చి ఏ వీడియో చేసినావు? గద్దారన్న సరే తుది దశగా ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. మనకు గద్దారన్న ఒక 40 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి నిలబడ్డాడు. తూటాలు ఆయన కడుపులో దాచుకొని ఉన్నాడు. ఆ తూటా దిగకపోతే ఇంక చచ్చటోడు కాదు కదా. అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు మళ్ళీ నేను కమ్మ తిరగమని చెప్తారా? వాళ్ళ త్యాగాల్ని అంగడి సరుకు లెక్క ఏ వీడియోలు తయారు చేసి నువ్వు తిరిగిన పార్టీ ఉందా? మల్లన్న నువ్వు తిరిగిన పార్టీ ఉందా అసలు? మహారాజు వీరన్న దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు, నువ్వు అదే దొరలకు ప్రచారాలు చేసినావు. బెల్లిలో తక్క ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం మీద ఫైట్ చేసింది. ఈ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి రాజ్య పునాదులకు నువ్వు కారణమైనవు. అవునా? సాంబశివుడిని చంపినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో ఆ రెడ్డి సామాజిక వర్గానికి నువ్వు దగ్గరుండి మరి ప్రచారాలు చేసినావు. అదే రెడ్డి వర్గాన్ని ఎలా రెడ్డిలకు బీసీలో ఉచ్చదాగండి అని చెప్పి చెప్తాం. నేనేమంటానంటే ఆయన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడతాడు. మనకు అంత సినిమా లేదు, మనం వాడలేము. ఎందుకనంటే అది అన్పార్లమెంటరీ వాడనికి లేదు. ఏది మాట్లాడినా రాజ్యాంగ పరిధిలో మాట్లాడాలి. వాళ్ళు రాజ్యాంగ పరిధిని మించిపోయి మాట్లాడేటువంటి స్థాయికి పోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారేమో. మనం ఎంతసేపు ఉన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపలనే ఉంటాం, ఆ బౌండరీ లోపల ఉంటాం. దాన్ని దాటి మాట్లాడితే రాజ్య విద్రోహం అవుతుంది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు వాళ్ళని ఇప్పుడు మీరు చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట వాళ్ళని అంటున్నావు కదా. మరి నిన్నటిదాకా నువ్వేం చేసినావు? నువ్వు వాళ్ళ చేయమన్నది నువ్వు చేసినావా ఎట్లా? వాళ్ళని చేయమన్నది నువ్వు చేసినావా ఎట్లా? ఇంత గొప్ప త్యాగాలు తీసుకొచ్చి నీ అవసరాల కోసం గంటకో పార్టీ పూటకో పార్టీ బ్లాక్మెయిల్ దందాలు చేసే నువ్వు కూడా యోధుల ముచ్చట్లు వాడుకోవచ్చా పెద్దనా? గసంటి మల్లన్న కాడికి పోతామని అడుగుతావు పెద్దనా? బీసీలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి భయ్య, నేను పబ్లిక్కి చెప్తున్నా, పర్సనల్గా అంటే అందరి ఇంటర్వ్యూ కాబట్టి మీకు కూడా చెప్తున్నా. బీసీ రాజ్యాధికారం వస్తుందా అని అంటే వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతురో వాళ్ళు బాగా బతారు. ఇక్కడ రాజ్యం వచ్చుడు అనేది ఏమి ఉండదు, మర్చిపోవాలి కొంతకాలం మర్చిపోవాలని. ఇందాక ఒక మాట చెప్పిన మీకు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ఒక పార్టీ పరిధిలో ఉన్నటువంటి సంఘాలలో ఉండొద్దు. ఎలాంటి ఆంక్షలు లేనటువంటి సంఘాలుగా మీరు నిర్మాణం అయినప్పుడు మీరు ఏ సమాజం అయితే బాగుండాలనుకుంటారో దాని పట్ల కొట్లాడగలుగుతారు, విశ్వసించగలుగుతారు. మీ బౌండరీ లోపల ఉన్న తర్వాత ఇట్లా బౌండరీ దాటితేనే 6. మీరు బౌండరీ లోపల ఉండగా ఎన్ని కొట్టినా సింగిల్ 2Dలు 4లే అవుతాయి. అది దాటిపోతే కూడా పొరలాడుకుంటా పోతే 4 అవుతుంది, దేని రాకుండా పోతే 6 అవుతుంది. మీరు 6 కాదు 4 కాదు, సింగిల్ 2D. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ మల్లన్న అనే పార్టీకి నాలాంటి వాడు అమ్మవు, అది జరగని పని అది అన్న. ఇంకేదో నెక్స్ట్ ఆప్షన్ చెప్పి మాట్లాడతా అన్న. బీజేపీ వాళ్ళ అవసరాల రీత్యా ఏ ప్రచారాన్ని అయినా చేయగలుగుతుంది. సింపుల్గా నేను బీజేపీలో ఉన్నటువంటి మిత్రులందరికీ, హిందూ మిత్రులందరికీ నేను ఒక మాట ఏమడుగుతున్నంటే, భరతమాత ఆ తల్లి ఒక్కతే మాతనా? ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు తీసినటువంటి నొప్పులకు విలువలు లేవా? వాళ్ళ కడుపులో పుట్టినటువంటి బిడ్డలే ప్రాణాలు కాదా?
కాదా? ఎందుకు ఇంత మారణకాండ సృష్టిస్తున్నారు? ఈ దేశ బిడ్డలు ఏదో జంతువా ఏదో అనుకుంటా, బహుశా తన పిల్లలు తను మింగేస్తుందట. స్వతంత్ర దేశమా లేకపోతే ఇది ఏం దేశం? గతంలో ఒక మాట చెప్పారు మీరు, ఇప్పుడు మావోయిస్టుల పేరిట నక్సలైట్లను చంపుతా ఉన్నారు, రేపు మన దాకా వస్తుంది అని చెప్పేసి. అది నిజం, అది వచ్చింది అనుకోవచ్చు ఇప్పుడు. కాదా మరి? నేను మీ ఇంటర్వ్యూలో చెప్పిన, ఇదే చైర్లో కూర్చొని చెప్పిన క్లియర్గా, ఇవాళ మావోయిస్టులను డేట్ పెట్టి మరి చంపుతున్నారు అంటే రేపు చంపేది అర్బన్ నక్సలైట్ల పేరుతోనే అంబేద్కరిస్టులనే చంపుతారు. భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనధర్మ గ్రంథాన్ని ఏ విధంగా అయితే లక్షల మందిలో తగలబెట్టిండో, సేమ్ అదే సిచ్యువేషన్లో రేపు రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజలంతా, ప్రపంచం అంతా చూస్తుంటే మిట్ట మధ్యాహ్నం ప్రజలంతా చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అన్అఫీషియల్గా తగలబెట్టారు, రేపు అఫీషియల్గా తగలబెడతారు. ఇక్కడ ఉన్నటువంటి యువతకు రావాలి. ఇక్కడ అంబేద్కర్ ఇస్లాం అని చెప్పుకుంటున్నటువంటి ఏమంటారు, సోకాల మేధావులు అంటారు, ఏమంటారు మరాలని, వాళ్ళకి రావాలా సోయి, వాళ్ళకి రావాలి సోయి. ఎందుకు అని అంటే అంబేద్కర్ ఇస్లా పేరు చెప్పి మీ సంసారాలు గడుపుకోవడం కాదు, సమాజం పెట్టిపోతుందో చెప్పాలి భయ్. మీకు మీరే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే ఎట్లా, నేను కట్టలు కట్టిన మోబులు మోసిన చెప్తే నడవదు కదన్నా. ప్రాక్టికల్గా సమాజం పెట్టిపోతుందో చెప్పుర్రి. నెక్స్ట్ వచ్చేది మీరే అంబేద్కరిస్టులే. ఈ రాజ్యంలో నెక్స్ట్ వచ్చేది మీరే అంబేద్కరిస్టులే, ఇది గుర్తుపెట్టుకోరు. ఎందుకు అని అంటే మీకు కూడా మిమ్మల్ని నిన్నటిదాకా రక్షించింది కూడా అదే రాడికల్, మిమ్మల్ని కూడా నిన్నటిదాకా రక్షించింది అదే రాడికల్. లేదు నా మాట కాదు అంటే సావు మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. సావు మీ దగ్గరకు, ఇప్పుడు రామనరసాకి ఏం తెలుసు అంటే కూడా సావు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్నమాట అయితే వినబడుతుంది, అప్పుడు వినబడుతుంది, కనబడుతుంది, నేను కూడా ఉంటా, చూస్తా ప్రాక్టికల్గా. అంటే నేనేమంటున్నా, బీజేపీ వాళ్ళు బీసీలని అధికారంలోకి తెస్తామంటే కొత్తగా తెచ్చేది ఏంది? మోడీ బీసీని కన్నా. ఇక్కడ ఎవరి చెవులో పువ్వులు పెడుతుర్రు? మోడీ బీసీ కదా, మళ్ళీ అయిపోయాయి. ఇక కొత్తగా బీసీలు ఎందుకు? దేశమే బీసీ చేతులు ఉంది, మళ్ళీ బీసీలకు రాజ్యం ఎందుకు చెప్పు? అవునా కదా? ఇదే మళ్ళీ మోడీ కాడికి పోయి, అయ్యా దేశ ప్రధానిగా మీరు ఉన్నారు, మా తెలంగాణ రాష్ట్రానికి ఈ బాధ ఉన్నది, మా బీసీ ప్రధానమంత్రి అయినటువంటి మీరే పట్టించుకోకపోతే ఈ అగ్రవర్ణ పార్టీలు మమ్మల్ని ఎట్లా పట్టించుకుంటాయని చెప్పి మోడీతో చర్చలు జరిపేదన్నది ఏమాను ఆయన క్షేతన అయితే. వీళ్ళందరిది ఇప్పుడు ఏందన్నా, నేను అన్నది ఏమైనా తప్పు ఉందా? ఇలా మోడీ మన బీసీ అయినప్పుడు మనం మోడీ గారిని అడుగుదాం, నాయన ప్రధానమంత్రి గారు మాకు ఇది కావాలి, అడగొచ్చు కదా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఈ రాజ్యం నిర్మాణం చేయడం, అన్న హెలికాప్టర్లో దిగడం, కోట్ల రూపాయలు కూడా పెట్టడం, సభకు తీసుకుపోవడం, వచ్చిపోయే టైంలో కొంతమంది చచ్చిపోవడం, ఏంది మందు సీసాలు మధ్య రాజకీయాలు? ఏం రాజకీయాలు ఇవి? అలా కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే బీసీలకు ఒకవేళ బీజేపీ వాళ్ళు అధికారం ఇస్తే మరేది మోడీ బీసీగా కొత్తగా ఇచ్చేది ఏముండదు. ఆడ ప్రజల్ని మభ్యపెట్టి ఎట్నో అట్లా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతంలో వాళ్ళ కుర్చీ వేసుకోవాలనేది పెద్ద ప్లాన్. ఆ ప్లాన్ కోసం ఎంతకైనా ఏమైనా చేస్తారు వాళ్ళు. ఇంకోటి అన్న, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ బీజేపీ అనగానే నాకేదో శత్రువు కాదు, లేకపోతే నేను దానికి శత్రువుని కాదు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, మనిషిని మనిషిగా చూడని వ్యవస్థ ఏదైనా సరే దానికి నేను పక్కా శత్రువునే. దీంట్లో ఎలాంటి 0% కూడా మార్పు లేదు. మనిషిని మనిషిగా చూడనటువంటి మతం కావచ్చు, కులం కావచ్చు, రాజ్యం కావచ్చు, పార్టీ కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రపంచంలో, దానికి నేను పక్కా వ్యతిరేకినే. ఎందుకు అనంటే సగటు మనిషిని ప్రేమించలేనునివి నువ్వు రాజ్యంలో పరిపాలన స్వేచ్ఛ వాతావరణాన్ని ఎట్లా నెలకొల్పుతావు? నువ్వు సగటు మనిషిని ప్రేమించడమే రాదు కదా, నువ్వు ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావు, దాన్ని ఎట్లా బిల్డప్ చేస్తావు? మనిషిని ప్రేమించడమే రాదు, రాజ్యాన్ని ప్రేమిస్తావా? కాబట్టి నేనేమంటానంటే ప్రజల్ని ప్రేమించేటువంటి ప్రభుత్వాలు ఉండాలి, ప్రజల్ని ప్రేమించేటువంటి నాయకులు ఉండాలి, ప్రజల బాగు కోసం పనిచేసేటువంటి నాయకులు ఉండాలి. దానికోసం నేను క్లియర్గా మాట్లాడగలుగుతా బతుకున్నంతకాలం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీ అధికారంలో రావడం కోసం అనేక మార్గాలలో వెళ్తారు, ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ఆ ఎత్తుగడల వల్ల ఇక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల బతుకు చిత్తయినప్పుడే నాలాంటి వాళ్ళు చర్చలు పెడతారు. ఆ ఎత్తుగడలలో భాగంగా ప్రజల బతుకును చిత్తు చేస్తున్నటువంటి వ్యవస్థని మనం ఎందుకు నిర్మాణం చేయాలని నేను అంటున్నా. సింపుల్ అన్న. చివరిగా ఒక పాటతోని ముగిద్దాం. ఏదైనా మీకు నచ్చింది, ఈ సమాజానికి ఉపయోగపడే అన్ని ఉపయోగపడతాయి ఈ సమయంలో. ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలో ఉన్నదంది,
అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. ధనికులయ్యనొల్లు తొడిగిడిసి నా బట్ట అంగడంగడి చూడు పాత బట్టల మూట మండు టెండల్లోన చెమట సుక్కకు దడిసి పేదల్ల ఎన్నుపై చిరిగిన చొక్క రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగట్ల పాతంగి లాగు కొనుక్కుంటుంటే ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదండి. అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. బతుకు తెరువు లేక బతకలేని తల్లి మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటుంది. కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు. గుడిమెట్లపై చేరి అడక తింటున్నారు. ఇంట్లో టీవీ నుంచి బైకు మోటారు దాకా ఫైనాన్స్ అప్పించి ప్రాణాలు తీస్తుంటే ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదండి. అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. ఆ నల్ల కురులకు బలదంచి దోస్తులు సిక్కెంటికలు దీచ ఇరిగిన దువ్వళ్ళు దువ్వంగా రాలేటి తగినంటికల నేరి ఇటుక సందుల నడవ భద్రపరుచుకొని బలచిత్ర బతుకులు సిక్కెంటికలనేసి పిన్నీసు రిబ్బళ్ళు ఇంకా కొనుక్కుంటుండ్రు. ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదండి. అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. అంటే దేశంలో మారింది ఏడే మారింది. సింపుల్గా ఎంత దౌర్భాగ్యమైనటువంటి ముచ్చటంటే ఈ దేశంలో పేదరికం ఉన్నది, ఇది ఇట్టనే ఉంచుతాం అనటానికి గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాదు, పురుగులు పట్టినటువంటి కంట్రోల్ బియ్యం పంచుతున్నారు అంటేనే దేశం ఏడుందో క్లియర్గా అర్థం కావాలి. ఈ దేశంలో ప్రాణం కంటే కూడా మానం విలువైందని చెప్పి మాట్లాడుకుంటాం. అమ్మతనానికి మనం చాలా గొప్ప విలువనిస్తాం. అమ్మతనాన్ని ఒక దేవతగా పూజిస్తాం. మనం ఏ గుడికి పోయినా గర్భగుడి అని చెప్పి 2 చేతులతో అమ్మా నువ్వే దిక్కు అయ్యా నువ్వే దిక్కు అని చెప్పి 2 చేతులు జోడించి మనం ఏమంటారు దండం పెడుతుంటాం. నేనేమంటున్నానంటే అలాంటి ఆడతల్లి శరీరాన్ని నమ్ముకుంటున్నది. అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం కదా. ఇంకొక మాట ఏందనంటేనా, దేవుణ్ణి వేడుకున్నోడు బిచ్చగాడయ్యిండు, దేవుణ్ణి వేడుకున్నోడు బిచ్చగాడయ్యిండు, దేవుణ్ణి వాడుకున్నోడు రాజ్యపీఠంలోకి వస్తున్నాడు. మీరు అన్ని దేవుళ్ళని మొక్కండి, మీ స్వేచ్ఛ మీది. మీరు ఏ దేవుళ్ళనైనా మొక్కండి, మీరు ఏ మతంలో అయినా ఉండండి, మీరు ఏమైనా చేసుకోండి. కానీ నీ వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలా. ఉండొట్టి నువ్వు ఏ మతంలో అయినా ఉండు, కానీ నీ పక్క జీవిని ఓర్వలేనటువంటి తత్వంతో ఉండకూడదు. నేను ఎందుకు అని అంటున్నంటే సీరియస్గా ఇప్పుడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, విముక్తి లేనటువంటి భక్తిలో మీరు ఉండకండి. విముక్తి లేనటువంటి భక్తిలో ఉండకండి. ఇప్పుడు మీరున్నారు భయ్యా, ఈ ఛానల్లో మీకు స్వేచ్ఛ లేనప్పుడు ఎంతకాలం ఉండగలుగుతారు? ఇలా వర్క్ చేసుకుంటా ఉండలేరు. మీరని కదా, ఎవరైనా. ఇప్పుడు నేను ఏడ కూడా ఉండలేను. ఎందుకనంటే ఒక్క మాట అటు దొరికినా నేను వినాను, అసలే నేను ఉండలేను, పడలేను. కాబట్టి ఏమంటే ఏదో ఏడాదిలో బతికినట్టు బతున్నా. ఇంత పేరుండి కూడా ఎందుకు ఇంత ఆకలితో ఉంటున్నాము అని అంటే ఉండలేనేడా, భరించలేను, చేతులు కట్టుకోలేను, ఆగలేను, నిలబడలేను, ఇదంతా ఉంటుంది. కాబట్టి నేను అంటానంటే ఎక్కడైతే విముక్తి ఉంటుందో అది భక్తి కానీ శక్తి కానీ ఏదైనా సరే నమ్మితే నమ్మరు, ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మండి, ఇబ్బంది లేదు. కానీ అది భక్తి కానీ శక్తి కానీ మీకు విముక్తి ఉంటేనే నమ్మరు. విముక్తి లేనటువంటి కాడికి పోయి, ఇప్పుడు మొన్న కరీంనగర్లో ఏదో జరిగింది, కరీంనగర్ తిమ్మాపుర ఏదో ఇష్యూ జరిగింది. అనాదిగా మీకు దేవుడు లేడని చెప్తూనే ఉంది సమాజం, అవును కదా, సమాజం చెప్తూనే ఉంది. మీకు లేడన్న కాడికి మీరు కావాలని దేనికి పోతుర్రు? మీరు దేవుని కాడు కాదు పోవాల్సింది, చట్టసభలో ఊరి. మీ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు కదా మీకు, అవునా కదా. నేను ఇంకోటి ఏమంటానంటే బాబాసాహెబ్ పొలిటికల్ ఈజ్ మాస్టర్ కి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడినట్టుగా మన వాళ్ళు చెప్తుంటారు. నేనేమంటున్నంట, మీరు దైవ దర్శనాల కాడికి కాదు పోయేది, మీరు ఈ దేశంలో ఉన్నటువంటి సింహాసనం ఏదైతుందో ఆ సింహాసనం మీద కూర్రి, చట్టసభల్లో కూర్రి. చట్టసభల్లో పోయిన తర్వాత ఆ గుడి మనదే అవుతుంది, బడి మనే అవుతుంది, అన్ని మనే అవుతుంది, అవునా కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన అమిత్ షా దగ్గర ఎట్లుంటాడు అనేది ఎంతమందికి తెలిసి ఉంటుంది భూమి మీద? ఈ దేశంలో 145 కోట్ల జనాభా ఎంతమందికి తెలిసి ఉంటుంది? అది 4 గోడల మధ్యన జరిగేటువంటి అంశం. ఉండొచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఎవరు, కిషన్ రెడ్డి అన్న ఉండు. కిషన్ రెడ్డి అన్న
ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా అమిత్ షాని కలుస్తాడా? అంటే మీకు తెలిసిన సమాచారం చెప్పు. కలవలేడు. ఆయన కూడా కేంద్ర మంత్రే కదా, కలవచ్చు కదా, కలవలేడు. దీనికి ఏమంటారు అంటే దీనికి ప్రోటోకాల్ అవసరం అంటారు. ప్రోటోకాల్ అవసరం అంటారు. ప్రజలకు అవసరం అనుకున్నప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? ఏ ప్రోటోకాల్ అయినా ప్రజల దృష్టిలో పెట్టుకొని ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎందుకు గెలవలేకపోతుడు? ఇక్కడ కులం బలమైంది, మతం బలమైంది. ఏదేమైనప్పటికీ ఎటు నుంచి అయినా సరే ఆధిపత్యం చెలాయించాలనేటువంటి వాదంతో నడిచేటువంటి మతం, కులం ఈరోజు కాకపోవచ్చు, ఏనాటికైనా కుప్పగూలాల్సిందే, కూలుతుంది. విధ్వంసం విపరీతమైన చోట నూతన విప్లవం నిర్మాణం అవుతుంది, కాకపోతే టైం పడుతుంది అంతే. నువ్వు నేను చూడకపోవచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తురుగా జంతర్ మంతర్కి స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసిండు, చలించిండు. అందుకే ఖచ్చితంగా అన్నతో మాట్లాడియాలనుకున్నాం. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అక్కడ ఏదో దేశ విద్రోహులు ఉన్నారు, వేరే దేశానికి కాపు కాసే వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నటువంటి బీజేపీ నాయకులకు నిజంగా సిగ్గుండాలి. ఎందుకంటే అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే అది వేరు, కానీ అధికారంలోనే ఉన్న వాళ్ళే విమర్శలు చేస్తూ అంటే వాస్తవాలను దొరకబట్టుకోలేకపోతా ఉన్నాం, మా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా చెప్పుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే యువత కూడా ఆలోచించాలి, వాస్తవాలను గ్రహించాలి. కష్టం వచ్చినప్పుడు ఒరే కంటే ముందే కష్టాన్ని గ్రహించి ఆ కష్టానికి పరిష్కారం ఏందో ముందే గ్రహించాలి. ఓటు చైతన్యం ఇంటి నుండే మొదలు పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక తీర్మానం మల్లన్న అంశానికి వస్తే చాలామంది మనసులో ఉంది, ఏదైతే వాళ్ళను వాడుకొని ఏఐ వీడియోలు సృష్టించడం చాలామందిని ఇబ్బందికి గురి చేసింది. అది అన్న స్వయంగా బయటకు చెప్పిండు. అట్లాంటివి ఎవరు చేసినా సరే మానుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చూస్తున్నాం ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.